హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిషిద్దులో శశి ఎపిసోడ్ నెంబర్ 21. వెంటనే శశి రియాక్ట్ అవుతా, అభి నువ్వు వెళ్ళిన దారిలోనే కదా నా చెల్లెలు మైత్రిని కూడా డ్రాప్ చేస్తావా? కోపంగా తన వైపు చూస్తాడు. అభి, మీ చెల్లెలు నేను ఎందుకు డ్రాప్ చేయాలి? కాళ్ళు చేతులు ఉన్నాయిగా. ఆడపిల్ల అంత దూరం నుంచి మన ఇంటికి వెతుక్కొని వచ్చి మరీ సారీ అని చెప్పడానికి వచ్చింది. నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం ఏమాత్రం బాగుండేది చెప్పు. ప్లీజ్ నా కోసం తన ఇంటి వరకు డ్రాప్ చేయవా అని అనడంతో అసహనంగా అనిపించి శశి ముఖం చూసి వచ్చి కారులో కూర్చోమని చెప్పు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానికోసమే ఎదురు చూస్తున్న మైత్రి వెంటనే సరే అక్క వస్తాను, నానమ్మ వస్తాను అని చెప్పడంతో మళ్ళీ రాకు అని చిరాకుగా చెప్పింది. చిన్నబుచ్చుకుంది శశి. ఎర్రబొట్టి కళ్ళతో కారులో కూర్చున్నాడు అభి. వెంటనే ఊపుకుంటూ వచ్చి తన పక్కన కూర్చోబోతున్న తను నాపి, ఇక్కడ కాదు వెనక్కి కూర్చో అని కొంచెం కోపంగా కసిరాడు. కానీ బావగారు అని ఏదో చనిపోతున్నా తనని షార్ప్గా చూశాడు. కాల్ మీ అభి సార్, మీ అక్క ముందు ఉన్నప్పుడు నన్ను ఎలా అయినా పిలు, కానీ ఎవరు లేనప్పుడు మాత్రం కాల్ మీ అభి సార్ అని కోపంగా చెప్పడంతో భయపడిన మైత్రి, అదే అభి సార్, నేను మీ వెనక్కి కూర్చుంటే డ్రైవర్లే కనిపిస్తారు, మీరు పర్వాలేదు కూర్చో, నా పక్కన కూర్చుండే అర్హత కేవలం నా భార్యకి శశికి మాత్రమే ఉంది గంభీరంగా చెప్పాడు. భయంతో వెనక్కి వెళ్ళి కూర్చుంది మైత్రి. దారిలో అభితో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ మైత్రిని మాట్లాడనివ్వలేదు. సగం దూరం రాగానే కార్ని మధ్యలో ఆపేశాడు. ఎందుకు ఆపాడో తెలియక ఇక్కడ ఎందుకు ఆపారు అభి సార్? నీ ఏసాలన్నీ మీ అక్కకి తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు. మూసుకొని కారు దిగి ఇంకొకసారి ఊపుకుంటూ ఇంటికి వచ్చావో నాలుగు మడత పెట్టి మాస్ వార్నింగ్ ఇస్తూ అక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళే బస్సు వస్తుంది వెళ్ళు అని విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు. కోపంగా పళ్ళు నూరింది. నేను మధ్యలోనే వదిలేస్తావా? నేను కలల కన్నా లైఫ్ని ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. దీనంతటికి కారణం శశినే కదా అని మనసులో కోపంగా అనుకుంటుంది. బస్సు రావడం ఏమీ చేయలేక వెంటనే బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది మైత్రి. అది నిజంగా నీ చెల్లెలేనా అని అనడంతో, అదేంటి బామ్మ అలా అడుగుతున్నారు, తను నా చెల్లెలు మైత్రి, మా పిన్ని కూతురు అని అనడంతో, మీ పిన్ని కూతురినే, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ వగలు పోవడం, బావగారు అక్కని వరుసలు కలపడం చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. ఎందుకు నా చెల్లెలను తిడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు మా చెల్లి చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ అంత చిక్కట్లేదు. నేను అభిని మా పిన్ని కోపంలో అనేసింది. తర్వాత ఆవిడ తరపున సారీ చెప్పడానికి వచ్చింది. అంత మాత్రానికి మీరు కోప్పడాలా? నేను కోప్పడడాన్ని కాదే, కాకపోతే మీ చెల్లినే నాకు నచ్చట్లేదు. అభి ముందుకు అంత వయ్యారంగా వెళ్లాల్సిన అవసరం లేదు. దాని వాళ్ళకం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. అది ఇక్కడికి రావడం అంత మంచిది కాదు నీకు, నీ కాపరానికి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తున్న ఆవిడ వైపు చూస్తూ, మా చెల్లి లీనియన్స్ తీసుకున్న అభి తీసుకోడు, అభి మీద నాకు నమ్మకం ఉంది నానమ్మ అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో పక్క ధర్మ ఆదిత్య మాట్లాడుకుంటున్నారు. ఏంటో చెప్పు, ఈసారి ఎలా అయినా సరే శశిని చంపేయాలి అని అనడంతో, తాగుతున్న గ్లాస్ కొట్టి చల్లని ఎలా చంపేస్తాం అనుకుంటున్నా, నీకు తెలుస్తుందా? అసలు అక్కడ ఉన్న అభి ఏది చేసినా సరే వాళ్ళిద్దరు దూరం ఉన్నప్పుడు చేయాలి, కానీ ఇప్పుడు వాళ్ళు మన వల్ల కాదు. కడుపుతో ఉన్న శశిని చంపడమే కాదు, కడుపులో ఉన్న బిడ్డలను కూడా చంపేయాలి, అర్థమవుతుంది కదా అని ధర్మ గంభీరంగా అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను, ఎలా చంపాలి అని నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ప్లాన్ మనం అమలుపరచాలి అని అనడంతో, అప్పటికే ప్రియా రావడంతో వాళ్ళ డ్రింకింగ్లో జాయిన్ అయింది. ఈసారి అబ్బాయిని చంపడం మీ వల్ల కాదు అని నాకు అర్థమైంది, అందుకే నేను ఒక ప్లాన్ ఎన్నుకున్నాను అని అనడంతో, ఏంటి ఆ ప్లాన్ అని ధర్మ రియాక్ట్ అవుతూ అన్నాడు. ఈవిల్ స్మైల్తో తన వైపు చూసి, తన ఇంట్లోనే పని మనిషి మంగమ్మని కొనాలి. మంగమ్మ అబ్బి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఆవిడ, అంత సులువుగా ఒప్పుకోదు. అబ్బి కాకపోతే శశి పుట్టింటి నుంచి తరపున ట్రై చేద్దాం అని వాళ్ళిద్దరి వైపు చూసింది అంది ప్రియా ఉద్దేశం వెంటనే ధర్మ బుర్రికి స్ట్రక్ అయింది. ఆదిత్య తన ఆలోచనలో అర్థమైనట్టుగా, అంటే శశి వాళ్ళ పిన్ని అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అవును, దేవికి శశికి పడదు. ఇన్ఫాక్ట్ చిన్నప్పుడే దేవినే చిన్నప్పటి నుంచి శశిని అసహించుకుంటుంది. ఈ టైంలో మనం సానపడితే ఎలా ఉంటుంది చెప్పు అని ప్రియ అనడంతో, మనం దాన్ని చంపేయమని దానికి బదులుగా డబ్బాసలా చూపిద్దాం. శశి దీనికైనా లొంగదు, కానీ ప్రేమకు మాత్రం ఖచ్చితంగా లొంగుతుంది. అది శశి నైజం, మన ఆయుధం ప్రేమ మాత్రమే అని చెప్పడంతో చిన్నగా నవ్వాడు ధర్మ. ప్రియా ఇలాంటి ఆలోచన ముందే ఇవ్వచ్చు కదా, వెంటనే దేవిని కలుస్తాను అని అనడంతో చిన్నగా చేసి చెప్పి మనల్ని తాగుతున్నాడు. అప్పటికే ఫుల్గా ముద్దుగా తాగిన ఆదిత్య ప్లాన్ సక్సెస్ అవుతుందన్న భ్రమతో అక్కడే తాగి పడిపోతే, ఇక్కడ దానికోసం ఎదురు చూస్తున్న ధర్మ ప్రియ వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోతారు. ఎగిరెగిరి పడుతున్న ప్రియ ఆవేశంతో ఫాస్ట్గా ధర్మ ముందుకు బయటికి వచ్చి అని మత్తుగా ములుగుతూ ఉండడంతో తన జుట్టుని పట్టుకొని ఇంకా ఫాస్ట్గా
కదుపులో కదుపుతూ నిజం చెప్పు, బ్లూ ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేసావు కదా. ఒక్కసారిగా షాక్ అయి షేక్ అయింది. నీకలా తెలుసు అని మూడు మొత్తం పోయి అడగడంతో నేను బ్లూ ఫిలిమ్స్ చూస్తుంటే నీ వీడియో ఒకటి బయటపడింది అని చెప్పడంతో ఈ విషయం కానీ ఆదిత్యకు చెప్పుకు ఊరుకోడు. అయినా ఇంత బజారుగా ఎలా పెరిగావా? ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి నాకు డబ్బు మీద ఆశ ఎక్కువ. నాకు డబ్బు కావాలంటే ఎవరో ఒకరిని బకరాన్ని పట్టాలి. అలా పెట్టాలంటే ఇదిగో వీడే కదా నాకుంది. అందుకే ముందు సినిమాలో అవకాశం అంటే ఏదో అనుకున్నాను. నాకు అక్కడ బ్లూ ఫిలిమ్స్ అని చెప్పారు. అంతకుముందు నేను చాలా మందితో గడిపాను. అవునా, అని ఫస్ట్ ఎవరితో గడిపావు చెప్పు అని చెప్పడంతో ఇంకెవరు, నా ఫస్ట్ క్రష్ నా బావ. నా బావతోనే గడిపాను. కానీ వాడు పెళ్లి చేసుకుందామని అన్నాడు. కానీ వాడితో ఉంటే లైఫ్ మొత్తం బోరింగ్గా ఉంటుంది. అందుకే ఎంజాయ్మెంట్ కోసం నేను ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను. రాయల్గా బతుకుతున్నాను. కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదిలేసుకోవాలి ధర్మ. అందులో నీకు నాకు పెద్దగా తేడా ఏం లేదు కదా. నువ్వు డబ్బు కోసమే, నేను కూడా డబ్బు కోసమే. అందుకే వయసులో పెద్దవాడైనా నేను నీకు కనెక్ట్ అయ్యాను. తప్పు చేశానా అని ఓరకళ్ళతో అనడంతో అస్సలు ఇదే అని ఇంకా తనలో బలవంతంగా కలిసి ఎక్కడలేని సుఖం అంతా తనకి వచ్చినట్టుగా ప్రియాకి. అలానే కలిసి పడకకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన ధర్మ వెంటనే షర్ట్ వేసుకుంటూ, నేను చెప్పిన ప్లాన్ అమలుపరచు. ఎట్టి పరిస్థితుల్లోని ఆ దేవి తప్పించుకోకూడదు. మన డబ్బు వలలో పడేలా చేసేసి ప్రాణాలు పోవాలి అని అనడంతో అంతా చూసుకుంటాను. ఈ వేస్ట్గానే నమ్ముకుంటే అసలు పని అవ్వదు అని నాకు ఇప్పుడే తెలిసింది అని ధర్మ అంటూనే వెంటనే తనని ఒకసారి బలవంతంగా గాఢంగా ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. షర్ట్ వేసుకుంటూ అప్పుడే నిద్రలేచిన ఆదిత్య షర్ట్ వేసుకుని ధర్మ అక్కడి నుంచి వెళ్ళడం గమనించాడు. ధర్మ షర్ట్ వేసుకొని వెళ్ళడంతో అప్పుడే నిద్రలేచిన ఆదిత్య గమనించాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటూనే దాన్ని అంగీకరించడం కష్టమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక కన్ను వేయాలని ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాడు ఆదిత్య. ఇక్కడ అభి ఆఫీస్కి రావడంతోనే చిరాకుగా మారిపోయాడు. అప్పుడే బావా అని అనుకుంటూ వచ్చిన కౌశల్ని కోపంగా చూస్తూ పట్టించుకోకుండా వర్క్లో లీనమైపోతుంటే, ఏంట్రా వచ్చినప్పటి నుంచి పట్టించుకోలేదు, దగ్గరికి వచ్చి అన్నాడు. ఏదో బాధ ఉన్నట్టుగా అనిపిస్తుంది, చెప్తే ఏం చేస్తావు, అరుస్తావా, తీరుస్తావా అని సూటిగా చూస్తనడంతో, అది కాదురా, నువ్వు ఏదో బాధపడుతున్నావని అర్థమవుతుంది, నాతో చెప్పొచ్చు కదా అని కౌశల్ అన్నాడు. నేను జరిగింది మొత్తం చెప్పడంతో, ఏంటి నువ్వు శశికి ఇష్టానికి విలువలు ఇస్తున్నావా, దట్టు అభి అని అనడంతో పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి, శశి నా భార్య, తన ఇష్టానికి విలువ ఇవ్వకపోతే ఎలా ఉంటా అని కోపంగా అన్నాడు అభి. అది కాదురా అని ఏదో చెప్పబోతున్న తనని నాపుతూ, అంటే నీ ఉద్దేశం ఏంటి, భార్య అంటే చులకన భావంగా నేను చూస్తాను అనుకుంటున్నావా, నేను ఎందుకు అలా అనుకుంటాను చెప్పు. ఏదో అప్పుడు శశి అంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తించేవాడు కదా, అందుకే ఆశ్చర్యంగా అనిపించింది అంతే. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అభి. అలా ఆలోచిస్తున్న అభిని కదుపుతూ, మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండాలి అభి, ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనడంతో ఏం మాట్లాడలేదు అభి. అభి చిన్నగా కదిపి, ఏమైనా ప్రాబ్లం గురించి కాదు, శశి గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను అని రెండు చేతులు జేబులో వేసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి అన్నాడు. మంచి నిర్ణయం తీసుకుంటావని నేను ఆశిస్తున్నాను అభి. నేను తీసుకున్న నిర్ణయం శశి ఒప్పుకుంటుందంటావా అని ఇంకా సూటిగా కౌశల్ని చూసి అన్నాడు అభి. ముందు నువ్వేం నిర్ణయం చెప్పు, తర్వాత ఏంటో అనేది నేను చెప్తాను అని అనడంతో చిన్నగా నిట్టూర్పు విడిచి, ఏం కాదురా, శశిని లండన్ పంపిద్దాం అనుకుంటున్నాను. వాట్, ఏం మాట్లాడుతున్నావురా? అవును, శశి ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది. తర్వాత పీజీ ఎండి జనరల్ చేయాలంటే ఖచ్చితంగా తన స్టడీస్ ఇక్కడైతే అవ్వదు. ఇక్కడ డాక్టర్స్ కాలేజెస్ గురించి మనకు తెలుసు కదా, అందుకే లండన్ పంపించి తన స్టడీస్ పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. దానికి శశి ఒప్పుకుంటుందా అంట లేదా అన్నది చిన్న డౌట్గా ఉంది. వెంటనే ఆలోచనలో పడ్డాడు కౌశల్. అభి మాట్లాడుతూ, శశి వాళ్ళ అమ్మ ఆశయం మీద చాలా మంచిదిరా,
తన చదువు గురించి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది. తన మార్క్స్ లిస్ట్ చూశాను. తను వెళ్ళిన స్కూల్స్కి అలానే కాలేజీలో కూడా ఎంక్వైరీ చేశాను. తనంత పట్టుదలగా ఉందంటే వాళ్ళ పిన్ని ఒక్క పూట భోజనం పెట్టి చదువుకు పంపించినా సరే ఆ రోజు దాంతో ఉండి హ్యాపీగా చదువుకునేది. తన చదువుకి ఒక సార్థకం ఉండాలి అంటే కనీసం మా ఇద్దరి మధ్య 6 సంవత్సరాలు మేము దూరం అవ్వాలి. రే నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా శశి దీనికి ఒప్పుకోదు. ఎందుకంటే తనకి నీ మీద పిచ్చి ప్రేమ ఉంది. అందుకే ఇప్పుడప్పుడు పిల్లల్ని కూడా వద్దనుకున్నాను. పిల్లలంటే ఇష్టం లేక కాదు, తన చదువు మొత్తం పూర్తయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకున్నా. కానీ లాభం లేదు. నన్ను వెన్నుపోటు పొడిచి కడుపులో ఉన్న పిల్లల్ని కాపాడుకుంటుంది అని అనడంతో అభి కూడా కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు అని అనిపించింది కౌశల్కి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? చేసేదేముంది, పరిస్థితులు ఎలా తయారవ్వాలి అనుకుంటే అలానే తయారవుతాయి. ముందు శశి ప్రస్తావించని మాట్లాడుకుందాం. నువ్వేం చేసినా తన మంచికే అని తనకు అర్థమవుతుందిరా. కానీ నిన్ను వదిలి వెళ్ళడం మాత్రం తనకి ఇష్టం ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అనడంతో తన వైపు సూటిగా చూస్తూ నాకు తెలుసు ఏం చేయాలో కూడా అని చెప్పడంతో కౌశల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కౌశల్ క్యాబిన్కి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఫోన్ రావడంతోనే తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాడు. సాయంత్రం ఎప్పటిలాగానే ఇంటికి వచ్చిన అభికి నిమ్మ చీరలో స్నాక్స్ తింటూ కనిపించింది శశి. తనని చూడగానే ఎక్కడ లేని ప్రశాంతత వచ్చి చేరింది. అభి అని అనుకుంటూ కడుపును పట్టుకొని లేస్తున్న తనని చూసి లేచింది. తన దగ్గరికి వచ్చిన అభి, స్కానింగ్కి వెళ్ళావా? నాన్నమ్మ గారి దగ్గర ఉండి స్కానింగ్ చేయించారు అభి. ఇదిగో స్కానింగ్ రిపోర్ట్ అని అప్పుడప్పుడే పసిగుడ్డు స్కానింగ్ తీయడంతో అది చూపించింది. వాటిని చూడగానే చిన్నగా తుచ్చుకున్నాయి అభి పెదవులు. అప్పటిలా మొండి చేయట్లేదు. ఇప్పుడు చాలా కూల్గా మాట్లాడుతున్నాడు. అది అర్థమవుతుందన్న వర్ధనమ్మ గారు అక్కడికి వచ్చి స్కానింగ్ రిపోర్ట్ చూస్తున్నారు. అభి అని పక్కన కూర్చొని అంది. చిన్నగా రియాక్ట్ అయ్యి సరే మీరు మాట్లాడుకోండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పడంతో అని వెళ్ళిపోయాడు. అదే మంచి సమయం అనుకున్న శశి వెంటనే నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను బామ్మ అని చెప్పి రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళింది. అప్పటికే రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్న వేదవతి గారు కదుపుతూ డోర్స్ సౌండ్ వినిపించడంతో కొంచెం టెన్షన్గా చూసింది. ఎవరిని పట్టించుకోకుండా చూసిన వేదవతి గారి పొట్ట మీద చేతులు పెట్టుకొని ఒక చేతితో రిపోర్ట్స్లో ఉన్న శశిని చూడగానే శశి నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు శశి? అభి కూడా ఇందాకే వచ్చేసాడు కదా అమ్మ అని కంగారుగా లోపలికి లాగి డోర్ వేసింది. అభి స్నానానికి వెళ్ళాడు అత్తయ్య, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఒకసారి రిపోర్ట్ చూడండి అని తన చేతికి ఇవ్వడంతో ఏంటివి మీ మనవళ్ళు ఎలా ఉన్నారు చూపించే రిపోర్ట్స్ చూడండి ఎలా ఉన్నారు అని చెప్పడంతో అప్రయత్నంగా చిన్న ఆసక్తిగా చూసింది. చిన్న సైజులో ఉన్న ఇద్దరి ప్రాణాలు కనిపించడంతో ఆనందం కలిగింది. కానీ ఇలా వచ్చినట్టు అభికి తెలిస్తే నేను కోప్పడతాడమ్మా, వెళ్ళిపో అని స్కానింగ్ రిపోర్ట్ తన చేతికి అందించింది. మీరు బాధపడకండి అత్తయ్య, అభి ఏమన్నాడు నాకు తెలుసు కదా అభి గురించి. వెంటనే శశి చేతిని పట్టుకొని ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానంటే అది నువ్వు కూడా నా అభికి భారీగా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడమే అమ్మా. చేసుకున్న పుణ్యం నీలాంటి కోడల రూపంలో నాకు మంచి కూతురు దొరికింది. నీ పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అభికి నా గురించి చెడుగా చెప్పేవాళ్ళు అని అనడంతో అవే మాటలు అత్తయ్య, చనిపోయిన మా తల్లిని మీ రూపంలో చూసుకుంటున్న అత్తయ్య లాంటి మంచి మనుషుల్ని నాకు భర్తగా ఇచ్చారు, ఇది చాలు ఈ జన్మకి అని అంటూ ఒకటి మాత్రం నిజం, నేను మిమ్మల్ని కలిపి తీరుతాను అని చెప్పడంతో నాకు ఆలోచన వచ్చింది. నాకు చాలా సంతోషం. కానీ నన్ను అభిని కలపాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఆ గొడవలు రావడం ఇష్టం లేదు. బదులుగా చిన్న చిరునవ్వు నవ్వింది శశి. అంతేకాని మాట్లాడలేదు. సరే అత్తయ్య వచ్చి చాలాసేపు అయింది, నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది శశి. తనని చూస్తూ ఉండిపోయారు వేదవతి గారు. కాఫీ షాప్లో ఎదురుగా ధర్మాలనే వాళ్ళ పిన్ని అయిన దేవి కూర్చొని ఉన్నారు. అతని రంగు ఆర్భటం చూస్తుంటే డబ్బున్న వ్యక్తిలానే కనిపించారు దేవికి. ఏంటి నన్ను పిలిచారు అని విసురుగా అంటున్న దేవిని చూసి ధర్మ ఈవిల్ స్మైల్తో తనని కింద నుండి పై వరకు స్కాన్ చేశాడు. ఆదిత్య
చెప్పడం నేను మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నాను. ముందు విషయం ఏంటో చెప్పండి. అసలు ఎందుకు నన్ను కలవాలని అనుకుంటున్నారు? అసలు మీరు ఎవరు అని దేవి ఎదురుగా ఉన్న ధర్మత అంది. నేను ఎవరో ఏంటని పక్కన పెట్టు, కానీ నీతో నేను చెప్పినట్టు చేస్తే మాత్రం నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులకి 2 అవుతాయి. అయితే 30 కోట్లు ఇస్తారా అని ఆశగా అడిగింది. వెంటనే గంభీరంగా నవ్వాడు ధర్మ. ఎందుకు నవ్వుతున్నారు అని కోపంగా తన వైపు చూసి అనడంతో 30 కోట్లు కాదు 50 కోట్లు ఇస్తాను. నేను చెప్పిన పని నువ్వు సవ్యంగా చేయాలి అని అనడంతో అసలు ముందు ఏ పని చెప్పు, ఆ తర్వాత నేను చేస్తానో లేదో నేను చెప్తాను అని అంటున్నా తన పొగరికి ఇంకొకసారి ముద్దుడయ్యాడు ధర్మ. సరే చెప్తాను, నువ్వు శశిని అభిని విడగొట్టాలి, శశిని చంపేయాలి అని అంటున్నా తనని చూసి ఏంటి నేను శశిని అభిని చంపాలా? ఇంకా నయం మా ఆయనకి కానీ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నానని తెలిస్తే చెప్పేస్తాడు. నువ్వు వద్దు డీలు వద్దు అని అనడంతో సరే అయితే వెళ్ళు, జీవితంలో 50 కోట్లు చూసే అదృష్టం కూడా నీకు లేదనుకుంటా అని అంటున్నా తనని చూస్తూ. అది కాదు, నువ్వు ఒకరిపై మనిషి ప్రాణం ఏమంటున్నావు? నేను ఇప్పటి వరకు అలాంటి పని చేయలేను కూడా అని అంది దేవి. ఒకటి కావాలంటే ఇంకొకటి పని చేయాలి దేవి. నీ గురించి నేను ఆరా తీశాను. శశి నీకు చిన్నప్పటి నుంచి పడదు, అలానే నువ్వు నీ చిన్న కూతురిని అబ్బికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు కదా. నీ కోరికను నేను నెరవేరేలా చేస్తాను. నేను ఇచ్చిన 50 కోట్లతో పాటు సమాజంలో నువ్వు గౌరవంగా బతికేలా నేను చేస్తాను అని అనడంతో ఆలోచనలో పడిపోయింది దేవి. ఆలోచించుకో దేవి, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తెలివైన నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను. శశి కడుపులో ఉన్న బిడ్డలు కూడా చచ్చిపోవాలి. నీ కూతురు నా చిన్న కొడలుగా అవ్వాలి అని అనడంతో ఆలోచనలో పడింది. నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళినా సరే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. నేను ఆలోచిస్తున్నది కరెక్టేనా అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్నది. తనకి వాళ్ళ మమ్మీ ఆలోచనలో ఉన్న మైత్రిని కదిపింది. ఏంటి మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు అని అనడంతో ధర్మ కలిసిన విషయం చెప్పింది. వావ్, ఇంత మంచి న్యూస్ నువ్వు ఎందుకు మమ్మీ నాకు చెప్పలేదు? ఆ శశిని చంపడమే కదా, చంపే, తను ఎలాగో మనకి ఉపయోగపడుతుంది కదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావే? ఒక మనిషి ప్రాణం అంటే ఆషామాషిగా ఉంది నీకు. తను చంపితే మనకేం వస్తుంది చెప్పు అంటే ఏంటి మమ్మీ నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏమీ కాదే, కానీ ఇప్పుడు మనం అనవసరంగా దాన్ని చంపావనుకో, లేనిపోని అన్ని గొడవలు మనకి చుట్టుముట్టుకుంటాయి. అదే కాకుండా అవికి విషయాలు తెలిస్తే ఖచ్చితంగా మనల్ని ఏరి మరీ చంపేస్తాడు. అంతవరకు రావడం నాకు ఇష్టం లేదు అని అంటున్నా తనని చూస్తూ మాట్లాడలేకపోయింది. ఏం ఆలోచిస్తున్నావు? చూడు మమ్మీ, చిన్నప్పుడు నేను దాంతో ఆడుతుంటే నువ్వు ఒక మాట అన్నావు. నువ్వు తనతో ఆడితే తన ప్రేమ దక్కుతుంది, కానీ ఆస్తి రాదు. కానీ ఆ మాటలు నా మీద ఎంత ప్రభావం చూపించాయో నీకు తెలియదు. దూరం అవ్వడమే కరెక్టే. అభి మీద ఉన్న మోజుతో నేనేం చేయడానికైనా సిద్ధం. వెంటనే ధర్మకి ఫోన్ చేసి విషయం చెప్పి నీ వల్ల కాకపోతే నాకు ఇవ్వు అని చెప్పడంతో అసహనంగా అనిపించింది దేవికి. ఇక్కడ సాయంత్రం యథావిధిగా డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది శశి. తన పక్కనే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న తన పక్కకు వెళ్ళి కూర్చుంది శశి. ఏంటి ఎప్పుడు వర్క్నేనా? నా గురించి ఒకసారి పట్టించుకోవచ్చు కదా అని అనడంతో ల్యాప్టాప్ మూసి తన వైపు సూటిగా చూశాడు అభి. ఇప్పుడు నేను నీ గురించి ఏం తక్కువ చేశానని? తక్కువ ఏం చేయలేదు, అన్నీ ఎక్కువగానే ఇచ్చావు, కానీ నువ్వు నాతో టైం అస్సలు గడపట్లేదు. చూడు, మనం ఏమని కడుపులో ఉన్న బేబీస్ ఎలా కదులుతున్నామో. 5 నెలల్లో తన కడుపు మీద ప్రేమగా చేతిని వేయడంతో నాకేం అనిపించలేదు శశి. ప్రేమగా చూడు, తెలుస్తుంది. ఒకసారి చెవులు మూసుకో. ఇది కొత్త ఎక్స్పెరిమెంటా? అబ్బా, చెవులు మూసుకో అబ్బి ప్లీజ్ నా కోసం అని అనడంతో అసహనంగా అనిపించింది. వెంటనే చెవులు మూసుకున్నాడు. ఇప్పుడు నీకేది వినిపించట్లేదు, నేను మాట్లాడే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి అని చిన్నగా తన చెవిలో చెప్పడంతో అసహనంగా అని మాత్రమే అడిగాడు. చిన్నగా చిరునవ్వు నవ్వుతూ వెంటనే తన చేతిలో తన కడుపు మీద వేసుకుంది. ఒక్కసారిగా ఇక్కడ చేతులు పెట్టి చూడు, ప్రేమగా తడుపు. మన పిల్లలు మనతో మాట్లాడతారు అవి, నిన్ను డాడీ అని పిలుస్తారు. ఒక్కసారి ఆస్వాదించు అని చెప్పడంతో తనకి ప్రేమ వినిపించట్లేదు, నీ హార్ట్ బీట్ మాత్రమే వినిపిస్తుంది. డాడీ అన్న పిలుపు నెమ్మదిగా చెవుల్లో చేరుతుంది అని చెప్పడంతో కొంచెం చిరాగ్గా కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. అప్పుడే డాడీ అన్న పిలుపు తన చెవిని చేరింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు అభి. ఏదో షాక్ కొట్టినట్టు ఒక పిలుపులింత తన స్పర్శకు చేరినట్టుగా అనిపించింది. అప్రయత్నంగా పీసీ వైపు శశిలో కడుపులో ఉన్న బిడ్డ వైపు చూడటంతో ఏంటిది పిలుపు వినిపించిందా? చిన్నగా తలుపాడు. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి కంగారుగా ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు.
తన పరిస్థితి అర్థం చేసుకున్న శశి చిన్నగా చిరునవ్వు నవ్వింది. నువ్వు ఇంతలో కంగారు పడుతున్నావు అంటే ఖచ్చితంగా మన బాబు నీతో మాట్లాడిందని అర్థం. నువ్వు ఎవరినైనా తప్పించుకోవచ్చు, కానీ మన బాబుల నుండి మాత్రం తప్పించుకోలేవు. నీకు మన బాబులే కరెక్ట్ అని మనసులో కనుపంగా అనుకుంటూ, మీరు వచ్చాక డాడీని ఒక ఆట ఆడుకుందాం సరేనా? సరే మమ్మీ అని కోరస్గా అన్నారు ఇద్దరు. చిన్నగా నవ్వుతూ నిద్ర రావడంతో బెడ్ దగ్గరికి వెళ్ళి పడుకుంది. 2 గంటల తర్వాత ఆలస్యంగా రూమ్లోకి వచ్చాడు అభి. ఇందాక తను అనుభవించిన స్పర్శ నుండి ఇంకా తేరుకోలేక బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. నేను అనుభవించిన స్పర్శ నిజమేనా అని మనసులో రకరకాల ఆలోచనలు అనుకుంటుంటే వెంటనే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటని ఓపెన్ చేసిన తనకి దేవి ధర్మ ఇద్దరు ఎదురెదురుగా మాట్లాడుకుంటున్న ఫోటో కనిపించడంతో కోపంతో చేతి పిడికలు బిగించాయి. వీడికి పులి స్టాప్ పెట్టాల్సిందే, లేదంటే రేపు పుట్టబోయే బిడ్డలను అలానే శశికి కూడా ప్రాణాపాయం ఉంది అని మనసులో అనుకుంటూ ఎలా స్పాట్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. రోజులు మెల్లగా కరుగుతున్నాయి. దేవి ధర్మ ఇచ్చిన ఆఫర్ ఓకే చేయాలో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకైనా మంచిది అని ఆలోచిస్తూ దేవి దగ్గరున్న విజిటింగ్ కార్డు తీసుకొని ధర్మకి ఫోన్ చేసింది. కొత్త నెంబర్ కావడంతో లిఫ్ట్ చేశాడు ధర్మ. అటు నుండి దేవి చిన్న కూతురిని మైత్రి మాట్లాడుతున్నాను, నీతో నేను మాట్లాడాలి అని అనడంతో మైత్రి అని మనసులో అనుకుంటూ సరే ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి రా. అడ్రస్ చెప్పడంతో మైత్రి ధర్మాన్ని కలిసింది. మా మమ్మీకి ఇచ్చిన ఆఫర్ నాకు ఇంకా 2 కావాలి, అంటే 100 కోట్లు ఇస్తేనే నేను అబ్బిని శశిని విడగొడతాను. అప్పటికే మైత్రిని స్కాన్ చేయడం మొదలుపెట్టారు అమ్మాయిలు. పిచ్చి ఉన్న ధర్మ వెంటనే మైత్రిని లొంగ తీసుకోవాలని అనుకున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే చూపులు నాకు చాలా చిరగ్గా ఉంది అని అనడంతో వెంటనే తేరుకొని ముందు వాళ్ళిద్దరిని విడగొట్టాయి. చూస్తుంటే ఇది బాగా పొగరుగిత్తలా ఉంది. ఎలా అయినా సరే దీన్ని మచ్చిక చేసుకుంటే నా దారిలో నేను తప్పించుకుంటే ఆ ప్రియాల నా ఉంపెడు గత్తలో పడి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. మైత్రి కూడా అభి ఉన్న టైంలోనే రావడంతో శశికి కూడా అసహనంగా అనిపించింది. కానీ అది బయటకు చెప్పుకోలేకపోయింది. శశి మెల్లగా 5 నెలల నుండి 6 నెలల్లోకి అడుగు పెట్టేసింది. కొంచెం బేబీ కూడా పెరగడంతో శశి ఇప్పుడు పూర్ణకుంభం మాదిరిగా కడుపు ఒక కుండ ఆకారంలో తయారైంది. చూస్తున్న అభికి చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అందులోని కవలలు మోస్తున్న శశిని కడుపు మరింత కనిపించడంతో తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మధ్యలో మైత్రి ఎన్ని ఆటపోట్లు సృష్టించినా సరే అభి తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే కేవలం ఒకరి మీద ఉన్న నమ్మకం. ఒకరోజు అభి శశిలు గార్డెన్లో వాకింగ్ చేస్తుంటే అప్రయత్నంగా చూపు తన హౌస్ మీద పడింది. గార్డెన్లో వాకింగ్ చేస్తున్న అభి చూపు ఎక్కడుందని గమనించింది. ఏంటి అభి అలా చూస్తున్నావు అని జాగ్రత్తగా పొట్టను పట్టుకుని అడుగుతుంటే ఏం లేదు, ఈ మధ్య అక్కడ ఎవరైనా ఉంటున్నారా అని అనడంతో ఒక్కసారిగా గతుకుమని చూసింది. ఎందుకు అలా అడుగుతున్నావు అని కొంచెం టెన్షన్గా అడగడంతో ఏం లేదు, ఈ మధ్య అక్కడ ఎవరు ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తుంది, అందుకే అడిగాను. నీకు ఎవరైనా ఉన్నట్టు నీకు కూడా అనిపిస్తుందా అని సూటిగా చూసి అన్నాడు. కొంచెం తడబడిని చూసి అనుమానం రాకుండానే, లేదు అభి, నీకే ఎందుకు అలా అనిపిస్తుంది, నువ్వేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది, నాకు తెలిసి అక్కడ ఎవరు ఉండరు అని అనడంతో, మరి ఎవరు ఉండకపోతే బయట లైట్ ఎందుకు ఇంకా ఆన్లైన్ ఉంది, ఆఫ్ చేయాలి కదా అని వెళ్తున్న తను కంగారుగా అభి అని పిలిచింది. వెళ్తున్నవాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకు పిలిచావు? నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను రూమ్కి తీసుకొని వెళ్తావా అని అనడంతో కంగారుగా శశిని పట్టుకుని గార్డెన్లో నుంచి ఉల్లాలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటికే మైత్రి ఉండటంతో తనని చూసి చిరాకుగా తన రూమ్లోకి కూర్చోబెడుతున్న తనని చూస్తే, ఎందుకు మీ చెల్లి అస్తమానం వస్తుంది, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా, నువ్వైనా తనకు చెప్పు, నేను చెప్తే మామూలుగా ఉండదు అని నీకు తెలుసు కదా, చిన్నపిల్ల కదా అబ్బి, తనకు తెలుస్తుంది లేదా అని తన వైపు సూటిగా చూసి అనడంతో, ఏదో ఒక రోజు ఇలానే ఉండు, మన సంతోషాలు అడ్డుగా వస్తే మాత్రం ఎవరిని కూడా చూడను శశి అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్థం చేసుకున్న మైత్రి కూడా హస్తమానం ఇంటికి రావడం మంచిది కాదు అని అనుకుంటూ కొంచెంసేపు రూమ్లోనే ఉండి బయటికి వచ్చింది. వాళ్ళ అక్క అలా రావడంతోనే ఏంటక్క వాకింగ్ అయిపోయిందా అని కపట నవ్వును చూస్తూ అనడంతో, మైత్రి నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటక్క రా అని నవ్వుతున్న తనని చూస్తూ, ఇక్కడ కాదు కొంచెం గార్డెన్లోకి రా అని చెప్పి తనని కూడా తీసుకొని వెళ్ళింది. ఇప్పుడే కదక్క గార్డెన్లోకి వెళ్ళావు అని అనడంతో, మీ బావగారు నాకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు, నేనే చెప్పాను, అందుకే ఆయన నన్ను తీసుకొని వచ్చేసారు అని అనడంతో, చిన్నగా ఇప్పుడు ఎలా ఉందక్క? పర్వాలేదు, ఇందుకే నువ్వు స్టడీస్ మొత్తం అయిపోయాయా అని చెప్పడంతో చిన్నగా తల ఊపింది. అవును అన్నట్టు. నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, చెప్పి తీరాలి. అస్తమానం నువ్వు ఇక్కడికి రావడం అంత మంచిది కాదేమో, మీ బావగారికి అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు అక్క అని కొంచెం కోపంగా అడిగింది. అవునమ్మా, నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ మీ బావగారికి నువ్వు రావడం
అంత పెద్దగా ఇష్టం లేదు. నువ్వు అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను అని ఉన్న పలంగా చెప్పడంతో, అదేంటక్క, నీ ఇల్లని నేను వచ్చాను అంతేకాని తప్ప నేనేం కావాలని రాలేదు. నీ ప్రేమను మిస్ అయ్యాను అని వచ్చాను అని చెప్పడంతో, పుట్టింటి పందాలు అనేది పెళ్ళైన అమ్మాయిలకి కొంతవరకు మాత్రమే ఉండాలి. కాదని ఎక్కువ అతికిపోయామనుకో తర్వాత జీవితమే అతలాకుతలం అయిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను రా. దయచేసి నువ్వు నెగిటివ్గా తీసుకోవద్దు అని చెప్పడంతో కోపంగా అనిపించి, మైత్రికి ఫైనల్గా ఏమంటావు, నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని అంటాను అని అనడంతో కోపంగా, ఇంత అవమానం జరిగినా కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేని మైత్రి వెళ్ళిపోయింది. అప్పటికే వాచ్మెన్కి చెప్పడంతో ఫామ్ హౌస్లో ఉన్న లైట్ కూడా ఆఫ్ చేయడంతో ఊపిరి పీల్చుకుని వెళ్ళిపోయింది. అక్కడి నుండి, ఏంటి మీ చెల్లెలు అంత విశ్వాసగా వెళ్ళిపోయింది అని వర్ధనమ్మ గారు అనడంతో, తను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని చెప్పాను బామ్మ, అందుకే తనకి కోపం వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పడంతో, మంచి పని చేశావు, లేదంటే దాని వేషాలు అన్నీ చూస్తూనే ఉన్నాను అని అనడంతో చిన్నగా నవ్వుతూ హాల్లో కూర్చొని ముచ్చట్లు పడుతున్నారు. ఎందుకు ఒక పక్కగా బాగా పెయిన్ వచ్చింది శశికి. ఏమైంది అలా ఉన్నావు అని అనడంతో, నాకు ఒక పక్కగా పెయిన్ వస్తుంది, బహుశా కడుపులో ఉన్న ఇద్దరికి పడట్లేదేమో అని అనడంతో, సరిపోయింది, కడుపులో ఉన్న నా మునిమడవులు కూడా ఇలానే పోట్లాడుకుంటూ ఉంటే నేను ఎలా వేగుతానో ఏంటో అని అనడంతో చిన్నగా నవ్వింది శశి. వీళ్ళు పోట్లాడుకున్న వెంటనే కల్పిస్తాను బామ్మ అని చిరునవ్వుతో చెప్పింది. నా ధైర్యం కూడా అదేనే. ఒక ఇల్లు బాగుండాలంటే ఏంటి ఇల్లాలు బాగుండాలి, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టారు. మరుసటి రోజు ల్యాప్టాప్ ముందు కొంచెం టెన్షన్గా ఉన్నారు శశి అవ్వేలు. తన కడుపును పట్టుకొని కన్నీళ్లతో అబ్బి వైపు చూసింది. నేను పాస్ అవుతాను అవ్వి అని అనడంతో, డోంట్ వరీ, నీ మీద నీకు నమ్మకం ఉంది కదా, ఏం కాదు అని చెప్పడంతో తల ఊపింది. ఒకవేళ నేను మెడిసిన్ పూర్తి చేయలేకపోతే ఖచ్చితంగా నేను ఓడిపోయిన శశిని, అభి నన్ను నమ్ము, నీ మీద నాకు నమ్మకం ఉంది, శశి ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు అని చెప్పడంతో, అప్పటి వరకు ఎగ్జామ్ రిజల్ట్ అన్ని మెసేజ్ రావడంతోనే ఫాస్ట్గా ఓపెన్ చేసింది. వెంటనే దాంట్లో ఉన్న నెంబర్ చూడటంతో ఒక్కసారిగా షాక్తో ఉండిపోయింది శశి. ఏమైంది అని అవి చూడడంతో ఒక్కసారిగా అన్ని పాస్ అని వచ్చాయి. అదే కాకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టుగా కూడా ఉండడంతో సంతోషంగా అవి వైపు చూసింది. పాస్ అయ్యాను అభి అని ఆనందంగా గంతులు వేస్తూ, కడుపుతో ఉండేది కూడా చూడకుండా లేచి గంతులు వేస్తూ చెప్పడంతో, నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావని, ఎందుకింత గెంతుతున్నావు అని కోపంగా కొంచెం గదిమాడు. అది సంతోషం కాదు అభి, నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అని కన్నీళ్ళతో అవి చూస్తుంది. ఈరోజు మా అమ్మ గోల్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో, మీ అమ్మ గోల్ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు శశి అని తను చెప్పాలని నిర్ణయించుకొని అన్నాడు. అర్థం కాలేనట్లు ముఖం పెడితే, ఎందుకు అలా అంటున్నావు, నేను ఎంబీబీఎస్ పాస్ అయిపోయాను కదా. చిన్నగా చిరునవ్వు మాత్రమే నవ్వాడు. త్వరలో నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంది అని చెప్పడంతో, ఏంటది అని అంది చిన్నగా. బదులుగా నవ్వుతూ మాత్రమే సమాధానం, ఏం లేదులే, నేను ఈ విషయం అందరి దగ్గర చెప్పేసి వస్తాను అని చెప్పి కిందకి వెళ్ళాడు. వర్ధనమ్మ గారు స్వీట్స్తో వచ్చిన శశి స్వీట్స్ తినిపించింది. ఎంత శుభవార్త చెప్పావే, ఫ్యామిలీలో కూడా ఒక డాక్టర్ ఉంటే ఎంత బాగుంటుందని, నా గోల్ కూడా నువ్వు ఫీల్ చేసావు అని చెప్పడంతో చిన్నగా చిరునవ్వు నవ్వింది శశి. ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో ఆనందంగా అనిపించింది. వెంటనే స్వీట్స్ అందరికి పంచుతూనే ఆ సమయంలోనే కాంపౌండ్లో కారు ఆగడంతో ఎవరైనా చూసిన తనకి ఎదురుగా ఉన్న 28 ఏళ్ళ ఒక అమ్మాయి చూస్తూ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని వదిలేసింది వర్ధనమ్మ. అనుమానంతో కనుబొమ్మలు ముడిచి కోపంగా చూసింది ఆవిడ. ఎదురుగా ఉన్న హై హీల్స్ వేసుకొని టకటకలాడిస్తూ వస్తున్న తనని చూస్తూ కోపంతో ఉగ్రరూపం ఎత్తింది. ఎందుకు వచ్చావు అని కోపంగా అడగడంతో, అప్పుడే మెట్ల మీద నుండి వచ్చిన అబ్బికి ఎదురుగా చూడటంతోనే ఆగన కనిపించింది. ఆగనా అని చిన్నగా పిలిచాడు అభి. అభిని చూసిన ఆగిన వెంటనే కరుచుకుపోయింది. అది ఏమాత్రం ఇష్టం లేని అభి కోపంగా తనని దూరం తోసేశాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, ఇలా ఎలా ప్రవర్తించగలుగుతావు, అది కూడా ఒక పెళ్ళైన మగాడితో అని అంటున్నా తనని చూస్తే మరేం చేయమంటావు అభి, నేను చూడాలనిపించింది అందుకే వచ్చేసాను. అవును స్వీట్ ఏంటి నాకేనా అని ఇంకో బాక్స్ ఉండడంతో నోరు ఊరుతున్న స్వీట్స్ని తీసుకొని తన నోట్లో వేసుకుంటే ఆగినని చూసి కోపంతో, నా భార్య ఎంబీబీఎస్ పూర్తి చేసింది అని అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అభి, అవును నా భార్య ఎంబీబీఎస్ పూర్తి చేసింది అని చెప్పడంతో కోపంగా అనిపించింది ఆగనకు. నేను నీకోసమే యూఎస్ నుండి వచ్చాను అవి, ఎలా నన్ను కాదని పెళ్లి చేసుకుంటావు చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. అయినా నేను పెళ్లి చేసుకుంటే నీకెందుకు అంత నష్టం. ఆ రోజు కుటుంబం అందరిలో నన్ను అమ్మమ్మని అవమానించింది సరిపోలేదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు గంభీరంగా. ఆ రోజు నేను అక్కడ లేను, అందుకే మా నాన్నగారు మిమ్మల్ని అవమానించారు అంతే తప్ప అని ఏదో అంటున్నా తనని చూసి అప్పుడే నిండు చీరలో తన పొట్టను జాగ్రత్తగా పట్టుకుని వస్తున్న శశిని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది ఆగిన.
అక్కడే ఉన్న వర్ధనమ్మ గారు మాట్లాడుతూ కోపంగా తన దగ్గరికి వచ్చి, చూసావుగా, ఆ రోజు నేను పిల్లను అడగడానికి నేను ఎంతో ఆశతో మీ గుమ్మల్లో అడుగు పెడితే మీ నాన్న చేసిన అవమానమే ఈరోజు శశికి బతుకునిచ్చేలా చేసింది. చూడు, మెట్ల మీద నుండి వస్తున్న కోడల్ని అని అనడంతో కోపంగా అనిపించి శశి వైపు చూసింది. బ్రింజల్ కలర్ శారీలో వన్ స్టాప్ వేసుకొని జుట్టుని లీవ్ చేసి వచ్చి ఎదురుగా చూసింది. అక్కడ కొత్త మనిషి ఎవరో కనిపిస్తుండడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి, ఎవరు నానమ్మ అని అంటున్నా తనని చూస్తే అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదులే అమ్మ అని తనని జాగ్రత్తగా కూర్చోబెడుతుంటే ఆగినాని కావాలని ఉడికించాలని నిర్ణయించుకున్నాడు అభి. వెంటనే శశి జాగ్రత్త కూర్చో అని తన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడు. అది చూసిన ఆగిన కోపంతో పళ్ళు నూరింది. అభి, ఏం చేస్తున్నా అర్థం అవుతుందా? మన ఇద్దరు క్లాస్మేట్స్, కలిసి జీవితాన్ని కూడా పంచుకోవాలని నిర్ణయించుకున్నాం కదా అన్న మాట పూర్తి కాకముందే షటాప్ అని గట్టిగా అరిచాడు అభి. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. అభి, ఇప్పుడు ఎందుకు ఇంత కోపంగా అరుస్తున్నావు? ఏమైంది? ఆ అమ్మాయి వచ్చి ఏం మాట్లాడుతుంది? అసలు ఆ అమ్మాయి ఎవరు? చెప్పాను కదా, ఆ అమ్మాయి అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు అని అంటున్న తనని చూసి ఏం అర్థం కాక బిక్కముక్క వేసుకొని చూసింది శశి. తన పరిస్థితిని గమనించిన అభి మాట్లాడుతూ, నువ్వు ముందు రెస్ట్ తీసుకో, ప్రస్తుతానికి అన్నోన్ పర్సన్స్తో ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు, వెంటనే పంపించేద్దాం అని చెప్పడంతో తన మాటను కొట్టుపడేలాక కూర్చొని మౌనంగా చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరిని అలా చూస్తే ఒక భార్య భరించలేని ఆగన కోపంతో పిడికిలు బిగించింది. నేను నీతో సారీ చెప్దామని, నీతో మళ్ళీ మునుపటిలా ఉందామని వచ్చాను, కానీ ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావని నేను అసలే మాత్రం సంతోషంగా లేను అభి. కోపంగా అరుస్తున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా, అసలు ఎవరితో నువ్వు? మర్యాద లేకుండా ఆ రోజు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడారే మీ పెద్ద మనిషి, మీ నాన్నని అడుగు. మాట్లాడితే నాకు ఎక్కడ లేని బీపీ వస్తే తర్వాత నష్టపోయేది నువ్వే అని కోపంగా అరుస్తున్న తనని చూసి పళ్ళు బిగించింది ఆగన. చాలా ఎక్కువ చేస్తున్నావు అభి. నేను తలుచుకుంటే అన్న మాట పూర్తి కాకముందే, నువ్వు తలుచుకుంటే ఇక్కడే ఉంటావు, నేను తలుచుకుంటే ఇంటి బయట ఉంటావు అని కోపంగా ఇంకొకసారి అరిచాడు. వెళ్తావా లేదంటే మెడ పట్టుకొని గెంటేయాలా అని కోపంగా అనడంతో వర్ధనమ్మ గారి వైపు అలాగే శశిని చూస్తూ కోపంగా పిడికిలు బిగించి, నన్ను కాదని నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావో నేను చూస్తాను అభి అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆగిన. కోపంగా ఆగ్నేయం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. శశికి ఏం అర్థం కాలేదు. వెంటనే ఎదురుగా ఉన్న వాళ్ళ బామ్మని పిలిచి చాలా పొగరుగా మాట్లాడుతుంది. అసలు అభికి తనకి సంబంధం ఏంటి అని అంటున్నా తనని చూసి నిట్టూర్పు విడిచి వెంటనే తన పక్కన కూర్చొని, ఇప్పుడు ఈ విషయం చెప్పాలి అమ్మా, లేదంటే తప్పు నాదే అవుతుంది ఈ విషయం, కానీ నేను చెప్పకపోతే అదే విషయం గురించి ఆలోచిస్తూ కడుపులో ఉన్న బిడ్డని ఏం చేసుకుంటావన్న భయంతో నేను నిజం చెప్పేస్తాను అని అనడంతో ఆగిన అభి లండన్లోనే అమెరికాలోనే చదువుకొని ఒక కంపెనీ షేర్ హోల్డర్స్లో పార్ట్నర్స్గా జాయిన్ అయ్యారు. అది కాకుండా ఒకరోజు వాళ్ళిద్దరూ జంటగా చూసి, నీకన్నా ముందే ఆగినాను నా ఇంటి కోడల్ని ఇంకా అయితే బాగుంటుందేమో అని ఆశపడ్డాను, కానీ ఆగిన వాళ్ళ నాన్న ముందుగానే మా ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడు. అమ్మాయిని అడగడానికి వెళ్ళిన నాకు పెద్ద అవమానమే జరిగింది. అభి పుట్టుక గురించి తప్పుగా మాట్లాడాడు. అది కాకుండా పెద్ద ఆవిడని కూడా చూడకుండా ఆగిన తండ్రి నన్ను మెడపెట్టుకుని బయటికి గెంటేశాడు. అప్పుడే అభి రావడంతోనే నన్ను పట్టుకొని కోపంగా వాళ్ళ వైపు చూసి అక్కడి నుంచి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పడంతో కష్టంగా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంది శశి. అప్పటి నుండి అభి షేర్స్ని తీసేశాడమ్మా. తను కానీ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది అభికి. ప్రేమించాడా అని వణుకుతున్న గొంతుతో మధ్యలో శశి అంది. అబ్బా, అస్సలు లేదమ్మా, తను అసలు ప్రేమించడం లేదు, నువ్వు ఎలాంటి ఏం పట్టించుకోకు, నేను బలవంతంగా తన దగ్గరికి వెళ్ళాను, మన ఇంటి కోడలైతే బాగుంటుందా అనే ఉద్దేశంతోనే అని అంటున్నా తనకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. అభి తను ప్రేమిస్తాడని అనుకుంటున్నావా? ఎంతైనా పెళ్ళైనా అమ్మాయి కదా, నేను పెళ్లికి ముందు అయినా తన భర్త ఇంకొకరిని ప్రేమిస్తున్నారంటే ఎలా ఉంటుందో చెప్పండి ఆ భార్యకి అని సూటుగా చూసి అనడంతో, పిచ్చి పిల్ల, అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. అబ్బాయి ఎలాంటోడో నీకు తెలుసు కదా, తన మనసులో ఎలాంటి ఆలోచన కానీ దురుద్దేశం కానీ అసలు రానివ్వద్దు, తను నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పడంతో కొంచెం రిలీఫ్గా అనిపించింది. సరే, నేను ఒకసారి పైకి వెళ్తాను, పాస్ అయ్యానన్న సంతోషం ఈ రోజుతో ఆగినా అడుగు పెట్టడంతో వల్ల మొత్తం పోయింది అని చెప్పడంతో చిన్నగా తల ఊపి, ముందు అభిని కూల్చేయి, తను బాధపడుతూ ఉంటుంటాడు అని చెప్పడంతో చిన్నగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి. రూమ్లో ఒంటరిగా ల్యాప్టాప్ పెట్టుకుని ఉన్న అభి తనకి పిఏకి ఫోన్ చేస్తున్నాడు. అటు నుంచి లిఫ్ట్ చేసిన పిఏ, సార్ చెప్పండి అని అనడంతో ఆగిన ఇంటికి ఎందుకు వచ్చింది అని కోపంగా అడిగాడు. నాకు తెలియదు సార్ అని చెప్పడంతో, నీకేం తెలియకుండా ఎలా ఉంటుంది అని కోపంగా అంటున్నా తనని చూస్తే అప్పుడే డిస్టర్బ్ చేస్తూ వచ్చింది శశి. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని కోపంగా అరిచాడు. ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. శశి కింద కూర్చొని చెప్పాను కదా
నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పడంతో ఆజ్ఞ గురించి తెలిసింది. అవునా, మా ఇద్దరి మధ్య ఏం లేదు. నానమ్మ పిచ్చి ప్రయత్నం కోసం నా పెళ్లి కోసం వెళ్ళింది, తనతో మాటలు పడింది అని చెప్పడంతో నేనేం అడగలేదు కదా అబ్బి, నాకు తెలిసి మీ గురించి ఎంత మంచిగా ఉంటారో అని చెప్పడంతో చిన్నగా చిరునవ్వుతో ముందు మంగమ్మ చేత జ్యూస్ చేసి తెప్పిస్తాను తాగు అని చెప్పడంతో చిన్నగా తలుపి కూర్చుంది. వెంటనే 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ కాల్ రావడంతో ఎవరైనా చూసిన తనకి ఆజ్ఞ నుండి కావడంతో వెంటనే కోపంగా లిఫ్ట్ చేశాడు. బాల్కనీలోకి వెళ్ళి నించుంది. అబ్బి, నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్లీజ్ అని అంటున్నా ఏమాత్రం పట్టించుకోకుండానే వెంటనే ఫోన్ కట్ చేశాడు. కోపంగా మారిపోయాడు అభి ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకున్న శశి మాట్లాడలేదు. ప్రస్తుతం మంగమ్మ జ్యూస్ తాగడంతోనే అది తాగుతూ ఆలోచిస్తూ ఉండిపోయింది. శశి తనని చూసి కూడా పట్టించుకోలేదు. అభి కిందకి వెళ్ళి కార్ కీస్ తీసుకొని కారులో వెళ్ళిపోయాడు. అవంతిక శశికి ఫోన్ చేయడంతో విషయం చెప్పింది. అందరికన్నా నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పడంతో పెద్దగా పట్టించుకోలేదు. తనకు పాస్ అవ్వడం ముఖ్యం, తన చదువు ఫలితం రావడం ముఖ్యం అని అనుకుంది తప్ప. ఇక్కడ కారులో కోపంగా అభి దగ్గరికి వెళ్ళాడు. అభి ఆజ్ఞ దగ్గరికి వెళ్ళాడు. ఒక ఏరియాలో పార్కింగ్ ఉండడంతో ఆజ్ఞ కనిపించడంతో వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఎందుకు మళ్ళీ నా లైఫ్లోకి రావాలని ప్రయత్నిస్తున్నావు? ఎందుకో ఆ రోజు మా అమ్మమ్మ చేసిన అవమానం సరిపోలేదా అని కోపంగా వినిపించింది అభి గొంతు. నన్ను అపార్థం చేసుకుంటున్నావు అభి, ఇప్పుడే కరెక్ట్గా మనుషులు అంచనా వేస్తున్నాను. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు వయసులో పెద్దవాడిని కూడా చూడకుండా నీ బాబు తిట్టాడు, బుద్ధుందా నీకు? తన గొంతు పట్టుకున్నాడు. తనను విడిపించుకొని తనని గట్టిగా కాగులించింది ఆజ్ఞ. వెంటనే టపటపామని న్యూస్ ఛానల్స్ అన్ని తన దగ్గరికి వచ్చి చేరాయి. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. లేటుగా స్ట్రక్ అయింది. ఇదంతా ఆజ్ఞ ప్లాన్ అని కోపంతో చేతి పిడికిలు బిగించాయి. వెంటనే తన నిండు విడిపించుకొని శశి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఆజ్ఞతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అది ఇంకొక రిపోర్టర్ అడగడంతో కోపంగా అనిపించింది. ఇంకో అమ్మాయి కూడా మాట్లాడుతున్నాడు. అలా ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఇలా మాట్లాడటం, ఈ అమ్మాయి ఎందుకు ఇంతలా హింసపడుతున్నారు అని ఇంకో ఛానల్ కూడా వస్తుండడంతో కోపంగా అనిపించింది అభికి. మీరు తప్పో మీ ఏది ఒప్పో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని నా ఒపీనియన్. అయినా ఇంత సడన్గా మీరు రావడం మంచిది కాదు అని మీడియా వాళ్ళకి క్వశ్చన్స్ వేశాడు. ఇక్కడ ఆగిన మాత్రం కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్తో తననే చూస్తుండిపోయింది. ఇప్పుడు చెప్పు, వీళ్ళందరికీ నీ పరువు ప్రశ్న మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అవుతుంది అని అనుకుంటూనే ఈవిల్ స్మైల్తోనే ఉండిపోయింది. ఇక్కడ ఉన్న శశి టీవీ స్క్రోల్ చేస్తూ ఉంటే అభి న్యూస్ బయటపడింది. ఒక్కసారిగా ఏంటని చూస్తుంది తనకి అభి వీడియో చూస్తుంది. ఆజ్ఞ గురించి వాళ్ళిద్దరి మధ్య గురించి చెత్తగా మీడియాలో రాయడంతో కొంచెం కంగారుగా మొదలైంది. బామ్మ అని అనుకుంటూ వెంటనే కిందకి వెళ్ళడంతో తనని చూసి ఆయన వర్ధనమ్మ గారు ఏంటమ్మా అని, ఎందుకలా అరుస్తున్నావు, కంగారుగా వస్తున్నావు అని వర్ధనమ్మ గారు అనడంతో వెంటనే టీవీలో న్యూస్ చూపించింది. ఒక్కసారిగా షాక్తో ఉండిపోయింది ఆవిడ. అది అంటే వచ్చింది మీ ఇద్దరిని విడతీయడానికి అని తనకున్న అనుమానంతో చెప్పడంతో కన్నీళ్ళతో తన వైపు చూస్తుంది శశి. తన బాధను చూడలేకపోయారు వర్ధనమ్మ గారు. నువ్వేం వరీ అవ్వద్దు, నేను చూస్తాను కదా, వీళ్ళిద్దరి మధ్య ఏముండదు అని అనడంతో కొన్ని క్లోజ్గా ఉన్న ఫోటోలు ఉన్నాయి కదా అని చెప్పడంతో అభిని ఎలాంటోడో నీకు తెలుసు కదా, ఏం కాదు, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అని చెప్పడంతోనే కోపంగా అనిపించి వెంటనే అభికి ఫోన్ చేస్తుంది. కానీ హడావుడిలో ఉన్న అభి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాడు. అభి కూడా ఇక్కడ ఊపిరి ఆడక క్వశ్చన్స్ అడగడంతో కోపంగా అనిపించి వెంటనే తన కారులో వెళ్ళిపోయాడు. మీడియా వాళ్ళందరూ వెంట పడుతూనే ఉన్నారు. ఆ న్యూస్ చూస్తున్న ఆదిత్య కళ్ళు కొంచెం ఆనందంతో ఏర్పక్కాయి. ఇదే కావాలిరా, నువ్వు ఎలా వెనకడుగు వేయడమే కావాలి అని మనసులో అనుకున్నాడు. కోపంగా ఈ దెబ్బతో నువ్వు అది ఖచ్చితంగా విడిపోతారు అని మనసులో అనుకొని ఆనందపడిపోతున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అబ్బికి ఎదురుగా కనిపించారు శశి, వర్ధనమ్మ గారు. వాళ్ళని ఫేస్ చేయడం ఏమాత్రం ఇష్టం లేక వెంటనే పైకి వెళ్ళిపోతున్న తనని వెంటనే ఆగు అని వర్ధనమ్మ గారు గతించారు. ఆగినవాడు వెంటనే తన వైపు చూశాడు. ఈ న్యూస్ ఏంట్రా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని కోపంగా అడగడంతో తన వైపు చూసి ఏం పట్టించుకున్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు. అసలు వెళ్ళిపోతే అర్థం ఏంటి అవి, నాన్నమ్మ గారు అడుగుతున్నారు కదా అని సమాధానం చెప్పు అని అనడంతో కోపంగా తన వైపు చూశాడు. అంతే ఆ చూపుకి ఒక అడుగు వెనక్కి వేసింది శశి. తన వైపు ఎందుకు కోపంగా చూస్తావు, ముందు చెప్పు అని అనడంతో ఏం మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. ఇలా అడిగితే ఎందుకు చెప్తాడు బామ్మ, నేను అడిగి తెలుసుకుంటాను అని ఆవేశంగా కోపంగా రూమ్లోకి వచ్చింది. అప్పటికే ఆగిన చేసిన పని కోపంగా ఉన్న తను కోపంగా సిగరెట్ తీసుకొని తాగుతూ ఉండిపోయాడు. అభి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా, అసలు నువ్వు ఈ టైంలో ఎందుకు వెళ్ళావు అభి అని కోపంగా అంటున్న తనని కూడా పట్టించుకోలేదు. వెంటనే వెళ్ళు అని చిరాకు చెప్పాడు. కష్టంగా కన్నీళ్లు దిగబెట్టుకుంటూ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా, ఏమైంది అబ్బి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఆజ్ఞ దగ్గరికి వెళ్ళావు, అంతకు ముందే కదా మన ఇద్దరు ఆజ్ఞ గురించి టాపిక్ తీయొద్దని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అభి అని అంటున్నా తనని చూసి శశి నాకు కోపం తెప్పించుకో, ముందు వెళ్ళు ఇక్కడ నుండి. నేను కోపం తెప్పించట్లేదు అభి, అసలు ముందు నువ్వు తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు
అది చెప్పు అని అంటున్న తనని చిరాగ్గా చూసి ఒకసారి చెప్తే అర్థం కదా వెళ్ళు అని కోపంగా అరిచాడు. ఆ అరుపుకి ఒక అడుగు వెనక్కి వేసింది. అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? నువ్వు నా దగ్గర వెళ్తుంటే మీడియా మొత్తం మీ ఇద్దరి మధ్య ఏం రాస్తున్నారో తెలుస్తుందా? నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నువ్వు అలా చెయ్యొద్దు అబ్బి. నువ్వు నాతో ఏదైనా పంచుకో, తప్పు చేసినా చెప్పు అని అంటున్న తనని చూస్తూ అంటే నేను తప్పు చేశానని నీ ఫీలింగా? అది కాదు. నన్ను ఆగిన చూసి నువ్వు అనుమానం పడుతున్నావా? అది కాదు అబ్బి. అంతలా సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్నా సరే ఎందుకు నువ్వు కామ్గా ఉన్నావు? నేను అడుగుతున్నాను చెప్పు అని అంటున్నది ఏమాత్రం పట్టించుకోకుండానే వెళ్ళిపో అక్కడి నుంచి. వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని ఆపింది. తన చేతిని విదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళి బాల్కనీలో డోర్ క్లోజ్ చేసి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు. చాలా కోపం వచ్చింది శశికి. కోపంగా అనిపించి తను కూడా కిందకి వెళ్ళిపోయింది. కిందనున్న వర్ధనమ్మ గారు అడిగినా సరే ఏం చెప్పలేదని తనని చిరాగ్గా చూస్తున్నాడని అనిపించింది. వెంటనే అక్కడే ఉండిపోయింది. ఆ రోజు ఉదయం నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుని నిద్ర రాకపోవడంతో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంటే అప్పుడే ఫుల్గా తాగి వచ్చాడు అభి. ఒక్కసారిగా తనని చూడగానే షాక్తో ఉండిపోయింది. ఎప్పుడు తాగి రాలేని మనిషి ఇప్పుడు ఇలా తాగి రావడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి శశికి. ఇప్పుడు తాగి రాలేని మనిషి ఈరోజు ఇలా తాగి రావడంతోనే తనని చూసి నమ్మలేకపోయింది. అభి అని వణుకుతున్న గొంతులో అంటున్న తనను చూసి ఏమాత్రం పట్టించుకోకుండా కోపంగా బెడ్ మీద పడుకోబోతున్న అభి తూలి కింద పడిపోయాడు. అభి కళ్ళు కనిపించట్లేదా? నువ్వు అంతకు ముందు తాగవు, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నావు. అసలు ఎందుకు ఇలా తాగుతున్నావు? నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఇలా తాగుతుంటే అని అంటున్నా తనని చూసి భయంగా ఉందా? భయంగా ఉంటే నన్ను ఏం చేయమంటావు అని కోపంగా అరిచి అన్నాడు. ఎవరి మీద ఉన్న కోపం ఎవరి మీద చూపిస్తున్నావు అభి అని వణుకుతున్న గొంతుతో అంటున్నా తనని చూసి పట్టించుకోకుండా ఎవరి మీద కోపం లేదు, చిరాగ్గా ఉంది. నువ్వు అడ్డురాకు అని అంటుంటే కష్టంగా కన్నీళ్ళు పెట్టుకుని బిగపెట్టుకుంది. ఆగిన వచ్చిన దగ్గర నుంచి ఇలా ప్రవర్తించగలుగుతున్నావు? అసలు ఎందుకు ఇలా మారిపోయావు అభి? ఏం లేదో చెప్పాను కదా, నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంటే నేను పడుకోను, నువ్వు ముందుకు నాకు ఎందుకు తాగావో చెప్పు. ఎక్కువ బాధ నీ మనసును కష్టపడే బాధ ఉంటేనే నువ్వు ఇలా తాగుతావు. అలా ఇప్పుడు కూడా తాగావంటే దానికి కారణం ఉంటుంది. చెప్పవి నీ మనసులో ఉన్న బాధకి కారణం అని అంటున్నా తనని కోపంగా చూస్తే ఒక్కసారిగా చెప్తే అర్థం కాదా అని గట్టిగా అరిచి లాగి చెంప మీద కొట్టాడు. అభి క్షణం విచక్షణ మర్చిపోయాడు. చెంప మీద చేతులు పెట్టుకొని అలా చాచులా ఉండిపోయింది. నువ్వు నాకు కొట్టావా అభి అని అనడంతో అసహనంగా చూశాడు. నిండు గర్భవతిని కూడా చూడకుండా నా మీద నువ్వు చేతిని చేసుకున్నావా అభి అని కన్నీళ్లతో తనని చూసి అనడంతో ఐఎమ్ సారీ అని ఏదో చెప్పబోతున్న తనని వెంటనే వద్దు, నా ఒంటి మీద చేతిని వేయొద్దు, వెంటనే కిందకి వెళ్ళిపోయింది శశి అని అంటూనే బెడ్ మీద తూలి పడిపోయాడు అభి. అర్ధరాత్రి డోర్ కొట్టిన వర్ధనమ్మ గారు ఎవరిది అని అనుకుంటూ డోర్ తీసిన తనకి ఎదురుగా వెక్కి వెక్కి ఏడుస్తూనే శశి కనిపించడంతో శశి అని అనుమానంతో తన బొమ్మలు ముడిచి తన వైపు చూసింది వర్ధనమ్మ. శశి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అనడంతో జరిగింది మొత్తం చెప్పింది. అంటే వాడు తాగి వచ్చాడా అని అనడంతో చిన్నగా తల ఊపింది అవును అన్నట్టుగా. వాడిని అలా కాదమ్మా అని ఇప్పుడే అని అంటున్నా తనని చూసి నేను మీ దగ్గర పడుకుంటున్నానమ్మా అని తడికన్నీలతో అంది. ఇప్పుడు వద్దు, టైం వైపు చూస్తుంది. అర్ధరాత్రి 2 అవడంతో ఈ టైంలో ఇంత లేట్గా పడుకోవడం అంత మంచిది కాదురా రా అని తన దగ్గరికి వెళ్ళి తన పక్కన పడుకోబెట్టింది. తన కడుపును పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే శశిని ఓదార్చింది ఒక తల్లిలాగా. అభి ఎందుకు ఇలా మారిపోతున్నాడో అర్థం కావట్లేదు. ఆగిన వచ్చిన దగ్గర నుండి నేను చూస్తూనే ఉన్నాను బొమ్మ. ఆ తర్వాత మీడియాలో వస్తున్న న్యూస్ నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది పిచ్చిదాన. అలా ఏం ఉండదులే, నేను వాడితో ఒకసారి మాట్లాడతాను అని ఆలోచిస్తూ అంది. మరుసటి రోజు ఉదయం అభి తన పియ్యతో చెప్పి మీడియాలో వస్తున్న న్యూస్ని అప్పటికప్పుడే ఆపించాడు. అప్పుడు గమనించాడు శశి లేకపోవడం. రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి బాడీని స్ట్రక్ చేసుకుంటూ హాల్లోకి వచ్చి చూశాడు. ఎక్కడా శశి కనిపించలేదు. ఇదేంటి శశి కనిపించట్లేదు అని అనుకుంటూ వెంటనే డాక్టర్ రావడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచాయి. ఇదేంటి అమ్మమ్మ రూమ్లో నుండి డాక్టర్ వస్తున్నారు అని మనసులో అనుకుంటూ వాళ్ళ అమ్మమ్మ రూమ్లోకి వెళ్ళడంతో అచేతనంగా పడి ఉంది శశి. ఆ పక్కనే వర్ధనమ్మ గారు కూడా ఉండడంతో శశి అని చిన్నగా పిలిచాడు. తన వైపు చూడలేదు. అమ్మమ్మ ఏమైంది శశికి అని చెప్పడంతో కోపంగా చూసి తనని గమనించి వెంటనే తన చేతిని పట్టుకొని బయటకు తీసుకుని వెళ్ళి లాకొకటి పీకారు. అమ్మమ్మ ఎందుకు కొడుతున్నావు అని కోపంగా అనడంతో అసలు రాత్రి ఏం చేసావు తెలుసా? నువ్వు ఎవరి మీద ఉన్న కోపాన్ని దాని మీద ఎందుకు చూపించావు? ఆ టైంలో నా దగ్గరికి వస్తే నా మనసు ఎంత బాధపడిందో తెలుసా అని కోపంగా అరవడంతో ఒక్కసారిగా మైండ్లో ఫ్లాష్లో మొదలైంది. అమ్మమ్మ అది నేను బాగా తాగి ఉన్నాను అని చెప్పడంతో నువ్వు తాగడం తప్పు కాదురా, కానీ గర్భవతి అని తనని కూడా చూడకుండా లాగిపెట్టి కొట్టావు చూడు.
దయవల్ల బానే ఉంది. తమరు మూడు ఎలా ఉంటుందో తెలియదు కదా! అయినా ఆగినని చూసి నీకంత కోపం ఎందుకు వచ్చింది? అని కోపంగా అరిచింది ఆవిడ. ఒక్కసారిగా ఫ్లాష్‌లో కొన్ని సంఘటనలు మేల్కొనవడంతో కోపంగా అబ్బి ఇప్పుడు అవి చెప్పే ఆ విషయం కాదులే. మరి మరి ఇంకెప్పుడు చెప్తావు? ఇంకెప్పుడు చెప్దామని నీ ఉద్దేశం? నాకు విలువ లేదని నీ దృష్టిలో అభి? ఎందుకు అనుకుంటున్నావు అమ్మమ్మ? మరి అలా కాకపోతే ఇంకెలా అనుకోవాలిరా? అసలు నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో చెప్పు. ఒకసారి నాకు అర్థం కాదు తెలుసా? అని కోపంగా అరవడంతో ఏం చేయాలో తెలియక ముందు నేను శశిని చూడాలి అని కోపంగా అని పక్కనే ఉండి వెళ్ళాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన శశి ఎదురుగా వస్తున్న అభిని పట్టించుకోలేక పక్కకు తిరిగింది. శశి అని పిలవడంతో పలకలేదు, ఉలకలేదు. అసలు తనతో నేను మాట్లాడలేదు. శశి నాతో మాట్లాడు అని తన వైపు చూసనడంతో ఏం పట్టించుకోలేనట్టుగా ఉండిపోయింది. శశి నీకే చెప్తున్నాను, ఒకసారి నా వైపు చూడు. తన గడ్డాన్ని పట్టుకొని ప్రేమగా తన వైపు తిప్పుకుంటే వెంటనే తన చేతిని పట్టుకొని పక్కకు నెట్టింది. కన్నీళ్లు కారుతున్నాయి. నేను కావాలని నీ మీద చేతుల్ని చేసుకోలేదు, అది అలా జరిగిపోయింది అంతే. అంటే బయట నువ్వు ఎన్నైనా చేయొచ్చు, తాగొచ్చు, కానీ నేను ఆట వస్తువులో కనిపించాను అభి అని కోపంగా అరిచింది. శశి నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా, ప్లీజ్ ఒక్కసారికి నా మీద కోపం తగ్గించు అని నార్మల్ పర్సన్లా అడుగుతున్న అభిని చూసి కరిగిపోకుండా ఉండలేకపోతుంది. అయినా సరే కష్టంగా తన వైపు చూసి విరక్తిగా నవ్వుతూ నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలి అని తన వైపు చూసి అనడంతో అది కానీ ఎందుకు శశి అని తనని చూసి అనడంతో చెప్పాను కదా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నీతో మాట్లాడాలని లేదని. వాళ్ళిద్దరి మధ్య వర్ధనమ్మ గారు ఉండడం అంత మంచిది కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బెట్టు చూస్తున్న శశి పెదవులతో అబ్బి పెదవులు మూసేశాడు. అప్పటికీ ఎవరూ లేకపోవడంతో కళ్ళు పెద్దవి చేసి విడిపించుకోవాలని చూసింది. ఊపిరి ఆడకపోయిన శశి కోపంగా తనని చూసి లాగిపెట్టి కొట్టింది. వెంటనే ఇంకొకసారి తన పెదవులతో మూసేశాడు. పెదవులను డీప్గా 2 నాలుకలను తుడుస్తుంటే కోపంగా విడిపించుకోవాలని చూసి మళ్ళీ తనని లాగిపెట్టి కొడితే ఈసారి పెదవులతో తన పెదవులు మూసేశాడు. 2-3 సార్లు అలా రిపీట్ అవ్వడంతో ఓపిక నుంచి నశించి కన్నీళ్లతో తన కాళ్ళను పట్టుకొని చంపేస్తావా రాత్రి అలా, ఇప్పుడేమో ఇలా, నాకంటూ ఒక మనస్సాక్షి ఉండదా? నా ఇష్టానికి నువ్వు విలువనివ్వవా అని కన్నీళ్లతో ఏడ్చింది. తన బాధను అర్థం చేసుకున్న అభి రియాక్ట్ అవుతావు. నేను అప్పుడు కోపంలో అన్నాను అని చెప్తున్నాను కదా, ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడవద్దు శశి అని చెప్పడంతో నాకు కొంచెం రెస్ట్ కావాలి అని చెప్పడంతో ఇంకేం చేయలేక అసహనంగా అక్కడి నుంచి వెనుతిరిగాడు అభి. అలా అభి తన దగ్గర ఏదో దాస్తున్నాడని శశికి మాత్రం తెలుసు, కానీ ఇది ఏంటో మాత్రం చెప్పట్లేదు. అసహనం చేరాయి. సూట్ సరి చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్న తనకి ఫోన్ కాల్ వచ్చింది. ఆగ్న దగ్గర నుండి కోపంగా లిఫ్ట్ చేసి ఫోన్ చెవిలో పెట్టుకున్నాడు. ఏంటి అభి, నేను న్యూస్ దాన్ని ఆఫ్ చేసేస్తే నేనేం చేయాలని అనుకుంటున్నావా? నేనేమైనా చేయగలుగుతాను. మన ఇద్దరి మధ్య జరిగింది నీ భార్యకి శశికి తెలిసిందో అని కన్నింగ్ స్మైల్తో అటు వైపు నుంచి అనడంతో కోపంగా చేతి పిడికిలు బిగించాడు. నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు ఆగిన. నేను తలుచుకుంటే నేనేం చేయగలుగుతానో నీకు తెలుసు. అయినా సరే పులితో ఆట ఆడటం మొదలు పెట్టుతున్నావు, జాగ్రత్త. నేను ముందే చెప్పాను కదా అబ్బి, నన్ను అంత తేలిగ్గా తీసుకోవద్దని. కానీ నువ్వు ఇక్కడ నాతో శారీరకంగా ఒక రోజు గడిపి శశిని పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అని కోపంగా అరిచి అటు నుండి తన మాటలు ఏం పట్టించుకోలేనట్టుగానే వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆఫీస్కి బయలుదేరిపోయాడు. దారిలో చాలా ఆలోచనలు తన చుట్టుముడుతున్నాయి. 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు అభి. అలానే అభి యుఎస్ ప్రాజెక్ట్లో పని మీద ఒకే దగ్గరికి మీటింగ్కి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతుండడంతోనే వాళ్ళు డ్రింక్స్ ఆఫర్ చేశాడు అని కొంచెం తాగి మత్తులో మునిగిపోయాడు అభి. ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే అయిపోయింది. మరుసటి రోజు తను ఆగిన ఒకే రూమ్లో ఉండడం గమనించి ఏం జరిగిందో కొంచెం అర్థం అవ్వగానే అది వెంటనే దాన్ని కొట్టుపడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. తర్వాత ఆగిన వచ్చి తనని కలిసింది. తనకి గుర్తు లేదని, మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని అనుకుంటున్నాను అని అనడంతోనే రాత్రి తనని ముద్దు పెట్టుకోవడం చూపించింది ఆగిన. దాంతో కొంచెం నమ్మాడు. ఆగిన పెళ్లి ప్రపోజల్ పెడితే వెంటనే దాన్ని తప్పించుకుంటూ సారీ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్న రాత్రి ఇద్దరు ఒకరు తెలియకుండా దగ్గరయ్యాం అని, కావాలంటే నీకు కాంపన్సేషన్ మాత్రం ఇవ్వగలుగుతానని అనడంతో అహం దెబ్బతింది ఆగనకి. కోపంగా అనిపించి అంటే నాకు కాంపోజిషన్ కింద ఇవ్వాలనుకుంటున్నావా అని కోపంగా అరిచింది. దాంతో ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరికి వారిద్దరి మధ్య సంవత్సరాలు గడిచిపోయాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే కలిసింది ఆగన. అదంతా గుర్తు చేసుకుని తను అసహనంగా అనిపించి కారు ఆఫీస్లో ఆగడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. ఎదురుగా ఉన్న కౌశల్. ఆగన వచ్చింది అని మాత్రమే అనగలిగితే షాక్ అయ్యాడు. ఏంట్రయ్యి నువ్వేం మాట్లాడుతున్నావు, ఆగన ఎందుకు వచ్చింది, కొంపు తీసి శశిని కలిసిందా అని చెప్పడంతో ప్రస్తుతానికి ఇద్దరి మధ్య మాటలు లేవు, కానీ
శశికి ఆజ్ఞ కలిస్తేనే ప్రాబ్లం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఆజ్ఞని మళ్ళీ రిటర్న్ యూఎస్ పంపించాలి. ఎప్పుడు నేను కలవడానికి రాలేని మనిషి సడన్గా ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించావా అభి? కౌశల్ డౌట్ రైజ్ చేయడంతో తెలుసు ఆ ధర్మగాడు నా మీద రియానాతో పని కాలేదని ఆజ్ఞని అడ్డు పెట్టుకుంటున్నాడు అని చెప్పడంతో షాక్ అయినాడు. మీ బాబు నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందో ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని కోపంగా వెళ్ళిపోయాడు. దారిలో శశికి చాలాసార్లు ఫోన్ చేశాడు. ఏమాత్రం పట్టించుకోకుండానే వెంటనే దాన్ని కొట్టుపడేసింది. అసహనంగా అనిపించింది అభికి. ఎందుకు శశి ఫోన్ కొట్టుపడేస్తున్నావు అని మనసులో అనుకుంటూ ఆ రోజంతా ట్రై చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం యథావిధిగా ఇంటికి వచ్చిన తనకి నేరుగా వర్ధనమ్మ గారి రూమ్లోకి వెళ్ళిపోయారు. బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ కనిపించిన శశి అని చిన్నగా పిలిచాడు. కదలలేదు మెదలలేదు. తన పిలుపు తన చెవిని చేరినా సరే పట్టించుకోకుండా ముభావంగా ఉండిపోయింది. నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ నేనే అని అనడంతో కోపంగా తన వైపు చూసి అయితే సరే నేను మీతో మామూలుగా ఉంటాను, కానీ నీకు ఆగనాకి సంబంధం ఏంటి అవి? ఎందుకు నిన్న తన దగ్గరకు వెళ్ళావు? ఒక్క రీజన్ చెప్పు. నోరు తెరిచాడు. కానీ శశి బాధపడుతుందని అర్థం చేసుకున్న అభి దాని మధ్యలోనే కట్ చేస్తూ నేను నిజం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను, కానీ నాకు కొంచెం టైం ఇస్తావా నువ్వు? అయితే నాకు నిజం చెప్పినప్పుడే నువ్వు నాతో మాట్లాడు అని కోపంగా చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే రూమ్లోకి బిస్కెట్లు తెస్తున్న వర్ధనమ్మ గారు ఎదురుగా ఉన్న అభిని కోపంగా చూసి ఎందుకురా మళ్ళీ ఇక్కడికి వచ్చావు, వెళ్ళు అని కోపంగా అరవడంతో నా భార్య నా దగ్గర ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు ఏంటి? ఉండడం ఏంటి? అదేదో క్వశ్చన్స్ అడుగుతుంది కదా, దానికి సమాధానం చెప్పి అప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళు, అంతేకాని ఇక్కడ కాదు అని కోపంగా అరవడంతో ఒక్కసారిగా అసహనంగా చుట్టూ చేరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కన్నీళ్లతో అభిని చూసింది శశి. వర్ధనమ్మ గారి వైపు చూస్తూ నిజంగానే ఆగినకి తనకి ఎలాంటి సంబంధం లేదా నానమ్మ? నిజంగానే ఎలాంటి సంబంధం లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, నాకు ఎందుకో అలా అనిపించట్లేదు. అభి నా దగ్గర దాస్తున్నాడు, నేను బాధపడుతున్నానని చెప్పట్లేదు, లేక మరి ఏమైనా కారణం ఉందా అని మనసులో అనుకుంది. ఇక్కడ ధర్మ ఆజ్ఞతో టచ్లో ఉన్నాడు. నేను పిలిపించింది నువ్వు మధ్యలో వచ్చిన శశిని కూడా చంపేస్తావని అని అనడంతో నేను చెప్పాను కదా, నాకు వీలైతేనే చంపుతాను, అయినా నా టార్గెట్ శశి కాదు అభి. నా వైపు తిప్పుకోవడం నీకు తెలుసు కదా, అభిని ప్రేమించాను అని అంటుంటే మాట్లాడుతున్న ధర్మకి ఈవిల్ స్మైల్తో శశి అక్కడ ఉన్నంత వరకు నీ ప్రేమకి ఎలాంటి విలువ ఉండదు, ఒకసారి శశిని లేపేసావా నీకు తిరిగి ఉండదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అది ఒక పక్క నుండి విన్న ప్రియ మాట్లాడుతూ ఏంటి దాన్ని కూడా ఉంచుకున్నావా అని మతిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అనడంతో ఎక్కడ అది వాడి వల్ల పని అవ్వట్లేదు కదా, అందుకే యూఎస్ నుండి ముందుగానే అభిని ప్రేమించిన ఆగనాన్ని దింపాను, ఇంకా అది చూసుకుంటుంది, అది నీకన్నా చాలా మొండిది అని అనడంతో పక్కనే ఉన్న ప్రియ మాట్లాడుతూ అంటే దాన్ని కూడా నువ్వు ఉంచుకున్నావా ఏంటి అని మత్తుగా తన గుండెల మీద వేయాలి అనడంతో అంత సీన్ లేదు, వాడి బాబు ఒక రాక్షసుడు, అందుకే నేను తను వెనకపడలేదు అని అనడంతో చిన్నగా నవ్వుతూ మరి నాతో అని తన చేతిని గుండెల మీద వేసుకుంటూ చిన్నగా ప్రెస్ చేయడంతో మొత్తగా మునిగితే పక్కనున్న లైట్ ఆఫ్ చేసింది ప్రియ. డిన్నర్కి వచ్చాడు అభి. మంగమ్మని చూసి శశి తిన్నదా, వర్ధనమ్మ గారు తీసుకెళ్లారు బాబు అని చెప్పడం, కానీ చిన్నగా రిలీఫ్గా అనిపించి వెంటనే వడ్డించు అని చెప్పడంతో లైట్గా ఫుడ్ మాత్రమే తిని ఒక్కసారిగా శశి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాడు. ఫోన్లో బేబీ వీడియోలు చూస్తున్న శశి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఉంది. అప్పుడే తన రూమ్లోకి వచ్చిన అభిని కోపంగా చూస్తూ మారిపోయింది శశి అని చిన్నగా పిలిచిన పిలుపుకు కోపంగా అక్కడ ఉండి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకున్నాడు. శశి అని పిలుస్తున్న తనను చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకున్నాడు అభి. ఒకసారి నేను చెప్పేది వినవే, తన మాటలు ఏం పట్టనట్టుగానే వెళ్ళిపోతుంటే తన రెండు చేతులను ఎత్తుకున్నాడు అభి. శశిని ఎందుకు ఎత్తుకున్నావు అని కోపంగా అరుస్తుంది. మరి నేను చెప్పినట్టు నువ్వు వింటున్నావా ఏంటి? నన్ను ఎలా కొట్టావో తెలుసు కదా, అయినా అంత తాగి ఎందుకు వచ్చావో నాకు అర్థం కాలేదు. పంచుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పంచుకుంటాను, చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు చిలకలిగితే బాగోదని నాకు తెలుసు, కానీ ఏం చేస్తా అంతా నా కర్మ అని తడి కన్నులతో తన వైపు చూసింది. వెంటనే తన నోటు మీద చేతిని వేసేశాడు. ఇంకెప్పుడు నేను ఉన్నప్పుడు అలాంటి మాటలు నీ నోట్ల నుంచి రాకూడదు అని తీసుకొని వెళ్తుంటే పాలు తీసుకొని అప్పుడే వర్ధనమ్మ గారు ఆ సీన్ చూస్తూ మురిసిపోయారు. వీళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనసులో అనుకొని మురిసిపోయి మిగిలిన పాలు తను అక్కడే తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ళు నొక్కుతున్నాడు అభి. ఏం చేస్తున్నా? కాళ్ళు లాక్కొని అంది. ఏం కాదులే, నేను కాళ్ళే కదా, పెళ్ళం కాళ్ళు పట్టడంలో తప్పలేదు అని చిన్నగా చిరునవ్వుతా అంటుంటే తను చూసి మరి ఇంత ప్రేమ ఉన్నవాడివి అభి ఎందుకు కొట్టావు? నీలో ఏదో బాధ ఉందని నీ కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది, నాతో పంచుకోమన్నాను అని చిన్నగా చెప్పడంతో చెప్పాను కదా శశి, నీకు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేను చెప్తాను, అంతవరకు నేను ఏది అడగొద్దు ప్లీజ్ అని తన వైపు చూసనడంతో ఏం మాట్లాడలేదు. వెంటనే తన
కాళ్ళని లాక్కొని నాకు నిద్ర వస్తుంది అని ఒక పక్కగా తిరిగి పడుకోవడంతో చిన్నగా తన పక్కన పెనవేసి పడుకున్నాడు. శశి కూడా గాఢ నిద్రలో ఉండిపోవడంతో అభి ఫోన్ బ్లింక్ అవడంతో లేచి చూశాడు. అది మెసేజ్ రావడంతోనే వెంటనే ఓపెన్ చేసిన తనకు 4 సంవత్సరాల క్రితం ఆగిన అభి ముద్దు పెట్టుకుంటున్న వీడియో కనిపించడంతో కోపంగా చేతులు బిగుసుకున్నాయి. ఇది అని రకరకాల ప్రశ్నలు అభికి మేల్కొనడంతో అటు నుంచి ఫోన్ మోగింది. వెంటనే ఆగిన నెంబర్ కావడంతో పక్కనే ఉన్న సుశీని చూసి వెంటనే బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. పిచ్చికని పట్టిందా? ఎందుకు ఈ వీడియోలు పంపిస్తున్నావు? ఇది శాంపుల్ మాత్రమే అభి. నన్ను కాదని నువ్వు ఎలా ఉండగలుగుతావో నేను చూస్తాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆ శశిని వదిలే అని కోపంగా అటు నుంచి అరవడంతో చూడు, నన్ను శశిని విడదీయడం అంటే అది నీ తరం కూడా కాదు. ఎప్పటికైనా నా భార్య స్థానం శశికే ఇస్తాను తప్ప నీలాంటి దానికి కాదు. ఇంకొకసారి నాకు వీడియో కానీ పంపించామని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. అర్ధరాత్రి బయటికి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతున్న అభి అప్పుడే చిన్నగా మెలకు వచ్చిన శశి అనుమానంగా చూసింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్ళిన అభిని చూసి ఫోన్ తీసుకొని కాల్ లాగ్ చేసింది. 12:20 దగ్గర నుంచి 20 నిమిషాల వరకు ఉన్న ఆగిన నెంబర్ కావడంతో 1:20 వరకు ఉన్న ఆగిన నెంబర్ కావడంతో ఎంతసేపు ఆగినతో ఏం మాట్లాడాలి అని మనసులో కోపంగా అనుకుంది శశి. అదే టైంలో తనకి ఆగ్రా నుండి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది శశి. ఆమె నెంబర్ తన దగ్గర లేకపోవడంతో హలో అని అటు నుండి అనడంతో నేను ఆగ్రాని చెప్పడంతో కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి శశివి. నువ్వెందుకు ఫోన్ చేసావు అని చెప్పడంతో వెంటనే నీకు ఒక వీడియో పంపిస్తాను చూడు అని చెప్పడంతో వీడియో పంపించింది. 4 సంవత్సరాల క్రితం ఆగిన అభి కిస్ చేసుకున్న వీడియో చూడగానే గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతుంది. నేను అభిని ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఒక్కటి కూడా అయ్యాము. అదే రోజు రాత్రి వీడియో అది. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మమ్మని అవమానించడం వల్ల అభిని నన్ను కాదని నేను చేసుకున్నాడు అని చెప్పడంతో గుండె పగిలిపోయింది శశికి. నువ్వు ఈ వీడియో చూసి ఖచ్చితంగా రియాక్ట్ అయితే నేను చెప్పిన అడ్రస్కి రా అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేసింది. అప్పుడే బాత్రూంలో నుండి అభి రావడంతో తన వైపు చూసింది అప్రయత్నంగా. అభి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అభి అని చిన్నగా పలికింది శశి. ప్యాంటు వేసుకుంటే ఏంటి అని ముభావంగా అన్నాడు. నాతో ఏమైనా దాస్తున్నావా అని చెప్తున్నా తనని సూటిగా చూసి లేదే, నిజంగా లేదా అని కన్నీళ్లతో తన వైపు చూసింది. ఏమీ లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మాని రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. తనని కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. ఎందుకు నా దగ్గర అంత అబద్ధం దాస్తున్నావు అభి? నిజంగానే తన పట్ల నీకు ఎలాంటి భావం లేదా? నేను ఆలోచించడంలో తప్పు చేస్తున్నానా అని మనసులో అనుకోవడంతో అప్పుడే ఆగిన పంపించిన అడ్రస్ మెసేజ్ కావడంతో వెంటనే ఓపెన్ చేసి చూసింది. వరదమ్మ గారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. ఆవిడ వద్దని మరి కాఫీ షాప్లో ఎదురుగా పట్టుకొని కూర్చుంది శశి. శశిని చూసి అసూయతో రగిలిపోయింది. తనకు దక్కాల్సినవన్నీ శశికి దక్కింది తన కళ్ళలో స్పష్టంగా వినిపిస్తుంది. కన్నీళ్లతో తన వైపు చూస్తే చూడు, ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏదో జరిగింది. నీకు లైఫ్లో సెటిల్ అయిపోవాల్సినంత అమౌంట్ నీకు ఇస్తాను. దయచేసి నాకు అభికి అడ్డు తప్పుకో అని కోపంగా అరిచింది ఆగిన. శశి మాత్రం కూల్గా రియాక్ట్ అవుతూ ఆ మాట అభితో చెప్పించు, ఖచ్చితంగా నేను అలానే చేస్తాను, నేను చెప్తున్నాను కదా అని తన వైపు చూసి అనడంతో చూడు, నాది అభిది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు గుడిలో ముడిపడిన తాళిబంధం. అర్థమవుతుంది కదా, అభినే నన్ను పెళ్లి చేసుకున్నాడు. తన మీద మనసు పారేసుకుంటే వెళ్ళి తనతో మాట్లాడు, అంతేకాని నాతో కాదు. ఇదే విషయం గురించి నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాం మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఈ విషయం గురించి నా దగ్గర ఎత్తకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే, అయితే అభి నాతో పడుకున్నా పర్వాలేదా? చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, నాకు తెలిసి అభి చాలా మంచివాడు, నాతో తప్ప పరాయిదాన్ని ఆడదాన్ని కూడా పుట్టుకోలేనివాడు, అలాంటిది నిన్ను పుట్టుకున్నాడంటే నేను నమ్మడానికి ఏమైనా వేరేదానిలా కనిపిస్తున్నానా? నువ్వు నన్ను నమ్మకపోతే ఖచ్చితంగా నష్టపోతావు అని చెప్పడంతో కోపంగా అనిపించి తన వైపు చూస్తే, అదే మాట వెళ్ళి అభితో చెప్పావనుకో నీ బతుకు ఏమవుతుందో చూడు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతేనే తనని శశి అని మరొకసారి పిలిచింది ఆగన. తన వైపు పట్టించుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి. అదంతా మాస్క్ పెట్టుకొని అభి ఓ పక్క నుంచి విన్నాడు అభి. శశి అలా మాట్లాడుతుంటే చిన్నగా స్మైల్ వచ్చింది. తన మీదే నమ్మకం ఎంతలా నమ్మిందో చూస్తేనే అర్థమైంది. ఆ క్షణంలో శశి తనకు చాలా ముచ్చటగా అనిపించింది. వెంటనే పక్కనే ఉన్న అభి తన దగ్గరికి వచ్చాడు. చూసావా ఆగన, నిజంగా ఈ వీడియో చూపించినంత సరే తను నమ్మలేదు. అది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాను అని కోపంగా అనడంతో అక్కడి నుంచి విశ్వేశ నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
కోపంలో కారులోకి వచ్చి కూర్చొని ఆలోచిస్తుంది ఆగిన. ఇంటికి వచ్చిన శశి నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉండిపోయింది. ఆగనతో మాట్లాడింది, కానీ దానికి చాలా బాధగా అనిపించింది. నేను నిజంగానే తప్పు చేస్తున్నానా అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయిన తనకి అప్పుడే ఎదురుగా వచ్చాడు అభి. తనని తప్పించుకొని వెళ్ళిపోతుంటే శశి అని బొంగురు గొంతుతో పిలిచాడు. ఒక్కసారిగా తన గొంతులో చేంజ్ గమనించి శశి వెంటనే అక్కడికి ఆగిపోయింది. ఎదురుగా చూసిన తనకి నీళ్లతో తన దగ్గరికి వచ్చాడు అభి. ఎదురుగా ఉన్న అభిని చూసి కొంచెం ఆశ్చర్యపోయిందని చెప్పాలి. శశి అభి అని వణుకుతున్న గొంతుతో పిలుస్తున్న తనను చూసి వస్తున్న కన్నీళ్ళు దాచుకొని, నేను ఒక విషయం చెప్పాలి, నేను ఇప్పుడు చెప్పేది నువ్వు విని తీరాలి అని చెప్పడంతో కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటూ ఏం చెప్పాలి అభి? నన్ను ఆగిన నువ్వు కలిసి నన్ను టెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడగడంతో, నువ్వు రెస్టారెంట్లో ఒక పక్కగా కూర్చోవడం నేను చూశాను. నువ్వు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవచ్చు, మూతికి మాస్క్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నా గుండె నిన్ను ఎప్పుడో గుర్తుపట్టేసింది. నేను వచ్చినప్పుడు నేను నిన్ను గమనించాను. ఇంతకైనా దరిద్రం ఏమైనా ఉంటుందా అభి? ఆగ్నతో నువ్వే కావాలని మాట్లాడించావు కదా అని కన్నీళ్ళతో అనడంతో, నిజంగా నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటుంటే తనని చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నావు అని అక్కడే కూలబడి ఏడుస్తుంది. ఇంకా చెప్పాల్సిన టైం కూడా వచ్చిందని అర్థం చేసుకుని అభి మాట్లాడుతూ తన 2 చేతులను పట్టుకొని కింద కూర్చొని, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఏది చేసినా కావాలని చేయలేదు. నీ జీవితంలో యాక్సిడెంట్గా ఆదిత్య ఎలా అయితే వచ్చాడో నా జీవితంలో కూడా యాక్సిడెంట్గా ఆగినే వచ్చింది. బిజినెస్ మీటింగ్కి వెళ్ళిన మేము డ్రింక్స్లో తాగి ఒకరికొకరు ఆ రోజు రాత్రి ఒకటయ్యాం అని అనడంతో చేతులు సడలించింది. అభి నువ్వు అలా చేయలేదు కదా అని అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని తట్టుకోలేకపోయిన శశి అడిగింది. అది అబద్ధం అయితే బాగుండు, నాకు చాలాసార్లు అనిపించింది, కానీ అది అబద్ధం కాదు నిజం అని చెప్పడంతో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది శశి అని 2 బుగ్గలు పట్టుకొని అనడంతో కంగారుగా తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని డాక్టర్ కాల్ చేశాడు. 20 నిమిషాల్లోనే డాక్టర్ వచ్చి తనను చెక్ చేసి స్ట్రెస్ బాగా అయిందని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన శశి కనిపించింది వరదనమ్మ గారు. అభి అనగానే కష్టంగా కన్నీళ్లను ఆపుకుంటూనే అప్పటి వరకు ఏం జరిగిందో మెల్లగా గుర్తుకు వచ్చింది. కన్నీళ్లతో వర్ధనమ్మ వైపు చూసింది. ఎందుకు ఏడుస్తున్నావురా అని అనడంతో, చిన్నగా ఒంటరిగా వదిలేయండి బామ్మ, తను ఎందుకు బాధపడుతుందోనని అర్థం చేసుకున్న తను వెంటనే ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళింది. ఒంటరిగా ఉన్న శశి మనసులో వేల ఆలోచనలు ఉన్నాయి. అనుక్షణ అభి తనతో మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తుంటే తనకన్నా ముందు ఆగినతో గడపడం తట్టుకోలేకపోయింది శశి. అప్పుడే రూమ్లోకి అడుగు పెట్టాడు అభి. తనని చూసి ముఖాన్ని తిప్పుకుంది శశి అని చిన్నగా పిలవడంతో మాట్లాడలేదు. నువ్వు మాట్లాడలేకపోయినా సరే పర్వాలేదు, కానీ ఈరోజు నేను చెప్పి తీరాలి. ఫస్ట్లో ఒక్కసారి మన ఇద్దరం ఎలా కలిసిందో గుర్తు తెచ్చుకో అని అనడంతో తన వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇప్పుడున్న నేను నీతో ఉన్న అభికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అని అనడంతో అబద్ధం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అప్పుడు అభికి ఓన్లీ కోపం మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు అభికి ఎలా ప్రేమించాలో కూడా తెలుసు. అదంతా కేవలం నీ వల్లే నేను మారాను. చిన్నప్పుడు మా అమ్మ నాన్న లేరు, దాని తర్వాత నా జీవితంలోకి అకస్మాత్తుగా నువ్వు వచ్చావు. వద్దు అని అనుకుంటూనే నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించావు. ఇద్దరం తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. ఆ విషయం కొద్దిగా లేటుగా తెలిసింది. తర్వాత పిల్లలు వద్దని నేనే ఉంచుకుంటానని, నువ్వు ఆ తర్వాత వెళ్ళిపోతానని క్యాంపుకి వెళ్ళిపోయావు. తర్వాత నేను నిన్ను తీసుకొని తెచ్చుకున్నాను. ఇవన్నీ చూస్తుంటే మన ఇద్దరి డెస్టినీ అన్నట్టుగా నాకు అనిపించింది. మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషాన్ని ఏమాత్రం పాడు చేయడం నా ఇష్టం లేకనే నేను ఆజ్ఞ గురించి నీకు దగ్గర దాచాను. నిజానికి అలా ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కాలేదు. తనతో ఎందుకు ఎలా గడిపానో కూడా గుర్తులేదు. ఆ విషయం గుర్తుకు వచ్చిన ప్రతిసారి నన్ను నేను చంపుకుంటూనే ఉన్నాను శశి. నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ నా లైఫ్లో మళ్ళీ మునుపటిలా మారుతుంది అన్న ఆశ కలిగింది అని అనడంతో లాగొక్కడు పీకింది శశి. తన కాలర్ని పట్టుకొని, నేను ఈ విషయాన్ని అడిగానా? నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేకే కదా అడిగాను. అయినా నువ్వు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. నువ్వు బాధగా ఉంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అభి? నిజం చెప్తున్నాను అభి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మా నాన్నకి ఇష్టంతో పోల్చుకుంటే మా నాన్న స్థానాన్ని కూడా నువ్వు దాటేస్తావు. అంత ఇష్టమైన వ్యక్తివి తాగి వచ్చి నన్ను కొట్టావు చూడు, నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? అందుకే నేను నీతో మాట్లాడలేకపోయాను అభి. అంతే తప్ప నీ మీద కోపం కాదు. నీకు ఆగిన మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ పెళ్లి తర్వాత నన్ను మోసం చేయలేదు కదా అని కన్నీళ్ళతో అంది.
చిన్నగా తల ఊపాడు లేదు అన్నట్టుగా. వెంటనే కన్నీళ్లతో తన వైపు చూసి అభి పెదవులతో శశి పెదవులను మూసేసింది. 2 క్షణాలు అలా ఉంచి తేరుకొని మన ఇద్దరి మధ్య ఉన్న క్లాషెస్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అలాగే మన చుట్టూ మన అంటు పడలేని వ్యక్తులను కూడా త్వరగా క్లియర్ చేయి అభి. ప్లీజ్ నా కడుపులో ఉన్న బిడ్డలు భూమి మీదకి రాకముందే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఏ తలనొప్పి కూడా ఉండకూడదు అని తడి కన్నులతో తనని చూసి అడిగింది. మొట్టమొదటిసారిగా నేను నిన్ను అడుగుతున్న గిఫ్ట్ నాకు ఇది కావాలని అడుగుతున్నాను. దయచేసి నా కడుపులో ఉన్న బిడ్డల నేల మీద పడేంతలోపు శత్రు సైన్యం అంతా పోవాలి అని కన్నీళ్లతో హారతిగా అడిగింది. శశి మునుపటిలా ఉండడంతో మాటిస్తున్నాను శశి, ఖచ్చితంగా మన బిడ్డలు భూమి మీద పడేలోపు మనకంటూ ఏ ఒక్క శత్రువు ఉండనివ్వను కూడా అని కోపంగా పళ్ళు బిగించి అన్నాడు. వెంటనే తనని కరుచుకుపోయి నాకు తెలుసు ఆగనా కూడా మన ఇద్దరి మధ్య ఉండడం నేను తట్టుకోలేను అని కన్నీళ్ళతో చెప్పింది. తను అర్థం చేసుకున్న శశిని చూసి చిన్నగా తలని నిమ్మరాడు. మాటిస్తున్నాను చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, ఈ విషయం చెప్పడానికి నువ్వు నన్ను ఏడిపించావు కదా బొంగూరు గొంతుతుంది. చిన్నగా చిరునవ్వు నవ్వాడు అభి. అప్పుడే రూమ్లోకి వచ్చి శశి జ్యూస్ అనుకుంటూ వచ్చిన వర్ధనమ్మ గారు వాళ్ళిద్దరిని జంటగా చూసి అక్కడ ఉండడం మంచిది కదని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేకపోవడంతో బాధపడుతూ నిద్ర కరువైంది వర్ధనమ్మ. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాకు కలిసిపోయారు కాబట్టి మెల్లగా నిద్ర కమ్ముకుంది వర్ధనమ్మ గారికి. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటూ ఇక్కడ శశి ఒడిలో అభి కూడా పడుకున్నాడు. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.